సో గైస్ మరి అందరికీ వెల్కమ్, నమస్తే గైస్. మరి హెచ్టిఎంఎల్లో మరి అసలైన దానికి వచ్చారు. సో ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్, తెలుసు కదా. ఫామ్స్, హెచ్టిఎంఎల్ ఫామ్స్, అసలు మీరు లాగిన్ పేజీలు, లాగిన్ ఎలా అవుతారు, ఓకేనా, సైన్ అప్ ఎలా అవుతారు, ఓకేనా, అవన్నీ మీకు ఒక ఫామ్స్లో చూపిస్తారు కదా. డీటెయిల్స్ ఎంటర్ చేయమని, ఫస్ట్ నేమ్ అని, లాస్ట్ నేమ్ అని, యూజర్ నేమ్, పాస్వర్డ్, ఓకేనా. సో అలాంటివి మీరు క్రియేట్ చేయాలంటే మనం ఈ ఫామ్స్ అయితే నేర్చుకోవాలి, ఓకేనా. అయితే ఫామ్స్ చూడండి మరి, ఓకేనా. సో అసలు దేనికి యూజ్ చేస్తారు? ఎన్ హెచ్టిఎంఎల్ ఫామ్ ఈజ్ యూజ్ టు కలెక్ట్ యూజర్ ఇన్పుట్, ఓకేనా. మన యూజర్ ఎవరైతే ఉన్నారో, యూజర్స్ మన వెబ్సైట్కి వచ్చి వాళ్ళ డీటెయిల్స్ని కలెక్ట్ చేయడానికి, ఓకేనా. ఎవరైనా ఎక్కడికైనా మనం వెళ్ళినప్పుడు మన డీటెయిల్స్ రాసుకుంటారు కదా, మీ పేరేటి, అలాగా మన యూజర్ డీటెయిల్స్ని కలెక్ట్ చేసుకుంటాం, ఓకేనా. వీళ్ళు ఎప్పుడైతే సబ్మిట్ కొడతారో అవి వెళ్ళి మన డేటాబేస్లో స్టోర్ అవుతాయి. ఇది గైస్ ఇప్పుడైతే మనకి సబ్మిట్ కొడితే స్టోర్ అవ్వవు, ఎందుకంటే మనం ఓన్లీ ఫ్రంట్ ఎండ్ మాత్రమే చేస్తున్నాం, ఓకేనా. ఇది బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్ రాయాలి. ఇవన్నీ సేవ్ అవ్వాలంటే మన సర్వర్లోని బ్యాక్ ఎండ్ ప్రోగ్రామ్స్ అవన్నీ బోర్డులు ఉంటాయి. అవన్నీ ఇంకా అప్పుడే మీకు రాలేదు కదా, మీకు జస్ట్ ఫామ్స్ క్రియేట్ చేయడం, ఓకేనా. చూద్దాం మరి, లెట్స్ గో గైస్. మరి ఎస్, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హెచ్టిఎంఎల్ ఫామ్స్ అని ఒక హెడ్డింగ్, H2 హెడ్డింగ్ వచ్చింది, ఓకే. ఆ తర్వాత ఏం చేశాడంటే ఫామ్ అని తీసుకున్నారు. ఫామ్ కాబట్టి ఫామ్ అని తీసేసుకోవాలి, ఓకేనా. క్లోజ్ ట్యాగ్ కూడా ఉంది ఇక్కడ ఫామ్స్కి. చూడండి, యాక్షన్ అని చెప్పి, ఇది పిహెచ్పి గైస్. ఇది చూసారా, ఇది మీకు తెలీదు, పిహెచ్పి గురించి తెలియదు కదా. యాక్షన్ పేజ్ ఈక్వల్ టు యాక్షన్ పేజ్ డాట్ పిహెచ్పి అంటే ఈ ఫామ్లో ఉన్నది సబ్మిట్ చేస్తే అందులోకి వెళ్ళి వచ్చింది గైస్. చూడండి, అంత స్పీడ్గా వచ్చింది, సర్వర్లో కనెక్ట్ అంత బేగా వస్తుంది భయ్య. సో ఇక్కడ మనం మీ పేరు రాస్తారు, TGWHEM అని రాసామనుకోండి, సబ్మిట్ కొడితే చూసారా, ఫామ్ నేమ్ TGW అండ్ నేమ్ ఈక్వల్ టు HCM. ఎంత స్పీడ్గా రిజల్ట్ అయితే వచ్చిందో, ఓకేనా. సో అయితే గైస్ ఇది మీకు ఈ బ్యాక్ ఎండ్ దీని గురించి మర్చిపోండి, ఓకే. మీరు జస్ట్ ఇవి ఎలాగ పెట్టాలి, ఇవి మన పేజీలో ఎలా పెట్టాలి అవి నేర్చుకోండి. ఆ బ్యాక్ ఎండ్కి వెళ్ళాలంటే ఇంకా టైం పడుతుంది, ఓకేనా. అది డెవలప్మెంట్ అది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఫ్రంట్ ఎండ్లో అసలు ఈ ఫామ్స్ ఎలా డిజైన్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి, ఓకేనా ఇక్కడ. సో ఇది చాలా ఇంపార్టెంట్. మరి లెట్స్ గో గైస్. మరి ఇది చాలా సింపుల్ గైస్. మీరు ఏం లేదు ఇక్కడ, ఫస్ట్ మనకి ఇక్కడ ఏం ఇచ్చాడు, ఫస్ట్ ఈ పేరు రాసుకున్నాడు, అంటే పేరు ఎందులో రాశాడు, లేబుల్లో రాసుకున్నాడు, ఓకేనా. ఫర్ ఎఫ్ నేమ్ అని రాసుకున్నాడు, ఓకేనా. ఫస్ట్ నేమ్ అని రాసుకున్నాడు దీనికి, ఓకేనా. లేబుల్ అని రాసి ఫస్ట్ నేమ్, లేబుల్ పేరేటి ఫస్ట్ నేమ్, బ్రేక్ ఇచ్చాడు, బిఆర్ అంటే బ్రేక్ ఇచ్చాడు. తర్వాత ఇక్కడ మనకి ఇలా ఇన్పుట్ రావాలి అంటే ఏమి ఇవ్వాలంటే గైస్ చూడండి, ఇన్పుట్ ఇక్కడ చూసారా, ఇన్పుట్ ఇలాగా మనకి ఇన్పుట్ రావాలంటే ఇన్పుట్ అని ఇవ్వాలి, ఓకేనా. ఇన్పుట్ అని ఇచ్చి టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అనగానే మనకి ఇది వస్తుంది, ఓకేనా. పాస్వర్డ్ అంటే పాస్వర్డ్ వేరేగా వస్తుంది గైస్. ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేము, నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేము. ఈ నేము ఐడీలు ఇవి కూడా ఇవ్వాలి గైస్. ఇవన్నీ ఎందుకు ఇవ్వాలనేది మీకు ప్రస్తుతానికి ఇప్పుడు అవసరం లేదు, బట్ మనం ఈ యూజర్ ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కలెక్ట్ చేయాలి అంటే ఐడీలు, నేమ్స్ ఇవ్వాలి, ఓకేనా. ఐడీను, నేము ఇవి మట్టుగా ఇవ్వాలి, ఓకేనా, కలెక్ట్ చేసుకోవాలి అంటే. వాల్యూ ఈక్వల్ టు జాన్, ఇక్కడ వాల్యూ ఇస్తాడు గైస్, అందుకే ఇక్కడ వాల్యూ వచ్చింది. ఈ వాల్యూ ఇవ్వలేదు అనుకోండి, మనకి ఇక్కడ కోడ్లోని జాన్ అని రాదు. చూడండి ఇక్కడ రన్ చేస్తున్నాను, చూసారా, జాన్ అని రాలేదు, ఓకేనా. అర్థమైందా? అయితే ఇట్లని ఎలా సెర్చ్ చేయాలో చూద్దాం, ఓకేనా. సో ఇది కూడా టెక్స్టే. సో ఇది ఒక బటన్ పెట్టారు ఇక్కడ, మీరు ఇవి అలా డిజైన్ చేయాలి. బటన్ కూడా ఏం లేదు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్, వాల్యూ ఈక్వల్ సబ్మిట్, అంతే. బటన్ వచ్చేది ఇక్కడ. ఇన్పుట్ మామూలు బటన్కి బటన్ అని కూడా రాయొచ్చు, బట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ సబ్మిట్ అంటే సబ్మిట్ బటన్ వచ్చేది అక్కడ, అంతే, ఓకేనా. ఇన్పుట్ రాస్తాం పేరు, బటన్స్ కానీ టైప్ టెక్స్ట్ అనగానే, టెక్స్ట్ అంటే ఇది టెక్స్ట్, ఇవి గైస్, ఓకేనా. టైప్ ఈక్వల్ టు సబ్మిట్ అంటే బటన్ వస్తుంది, ఓకేనా. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కాకుండా పాస్వర్డ్ అన్నారు అనుకోండి, పాస్వర్డ్ వస్తుంది, ఓకేనా. అవన్నీ చెప్దాం, లెట్స్ గో. సో ఇక్కడ ఫామ్ ఎలిమెంట్స్ అయితే చూద్దాం. ద ఫామ్ ఎలిమెంట్ ఈజ్ యూజ్ టు క్రియేట్ అన్ HTML ఫామ్ ఫర్ యూజర్ ఇన్పుట్, ఓకేనా. యూజర్ ఇన్పుట్ HTML ఫామ్కి ఫామ్ అని రాసి ఫామ్ లోపల ఇలా మనం రాస్తామని చెప్పాను కదా గైస్, అది ఇప్పుడు చూద్దాం, ఓకేనా.
ఫామ్ ఎలిమెంట్ ఈజ్ ఏ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్. ఓకేనా, ఫామ్ లోపల మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్ లైక్ యూజర్ నేమ్, ఫస్ట్ నేమ్, పాస్వర్డ్, ఓకేనా, అలాగే లాస్ట్ నేమ్ ఇవన్నీ తీసుకుంటాం కదా, యూజర్ జెండర్ ఏంటి, ఓకేనా. సో ఇలాంటివన్నీ కలెక్ట్ చేస్తాం. అవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్ని మనం అదొక కంటైనర్ లాగా, ఓకేనా. సచ్ యాజ్ టెక్స్ట్ ఫీల్డ్స్ కానీ, చెక్ బాక్స్, రేడియో బటన్స్ కూడా ఉంటాయి, సబ్మిట్ బటన్స్ ఎక్సెట్రా. ఈజ్ ఏ కంటైనర్ ఫర్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్, ఓకేనా. అదొక కంటైనర్ లాంటిది ఫామ్ అనేది, ఓకేనా. సో ఇప్పుడు మనం ఆల్ డిఫరెంట్ ఫామ్ ఎలిమెంట్స్ ఆర్ కన్వర్టెడ్ ఇన్ దిస్ చాప్టర్ HTML ఫామ్ ఎలిమెంట్స్లో అంట, ఓకేనా. అది తర్వాత చూద్దాం. ద ఇన్పుట్ ఎలిమెంట్, ఇది మీరు ఫస్ట్ చూడండి గైస్, ఇది ఫామ్లో మెయిన్ ఇన్పుట్ ఎలిమెంట్, ఓకేనా. ఇది చూడండి, ఇన్పుట్ అంటే మనం ఏదైతే ఒక టెక్స్ట్గానే ఇవ్వాలనుకున్న టెక్స్ట్, ఇన్పుట్ టైప్ టెక్స్ట్, ఓకేనా, లేదా ఇన్పుట్ టైపు సబ్మిట్ అని కొడితే సబ్మిట్ బటన్ వచ్చేందా చూపించాను కదా. సో అవి మనం ఇన్పుట్లో రాస్తాం. సో ఇన్పుట్ ఎలిమెంట్ ఈజ్ మోస్ట్ యూజ్డ్ ఫామ్ ఎలిమెంట్, ఓకేనా. ఇదే ఎక్కువగా యూజ్ చేస్తాం ఫామ్లో. సో ఇన్పుట్ ఎలిమెంట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ మెనీ వేస్, ఓకేనా. దీని ఇన్పుట్ని చాలా వేస్లో డిస్ప్లే చేయొచ్చు డిపెండింగ్ ఆన్ టైప్ యాట్రిబ్యూట్, ఓకేనా. ఇన్పుట్ అని చెప్పి డిపెండింగ్ ఆన్ టైపు, ఆ ఇన్పుట్ టైప్ ఏంటి, అది పాస్వర్డ్ టైపా, అది టెక్స్ట్ టైపా, అది ఓకేనా, రేడియో బటన్ టైప్, అది చెక్ బాక్స్ టైపా, ఎలాంటి టైప్ అనేది మనం ఇవ్వచ్చు, ఓకేనా. టైప్ అనే యాట్రిబ్యూట్తో ఖచ్చితంగా ఇవ్వాలి. ఇన్పుట్లో టైప్ అనే యాట్రిబ్యూట్తో మనం మెన్షన్ చేయొచ్చు. హియర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఇప్పుడు ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు, ఇవ్వండి ఇప్పుడు ఇన్పుట్ రాశారు, దీని మధ్యలో ఇక్కడ టైప్ రాస్తున్నాం, టైప్ టెక్స్ట్ అని పెడితే డిస్ప్లే సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్, అంటే ఇది సింగిల్ లైన్ టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ డిస్ప్లే అయిపోద్ది డైరెక్ట్గా, అంతే. ఆ ఫీల్డ్ డిస్ప్లే అవ్వాలంటే మనం ఏ రాయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ అని రాయాలి. అదే రేడియో అని పెడితే రేడియో బటన్ వస్తాయి, ఓకేనా. అలాగే ఇన్పుట్ టైప్ ఈక్వల్ చెక్ బాక్స్ పెడితే చెక్ బాక్స్లు వస్తాయి. ఇన్పుట్ టైప్ సబ్మిట్ కొడితే సబ్మిట్, బటన్ పెడితే బటన్ అని వస్తుంది. సో ఇప్పుడు మనం అవి కూడా మీరు చూద్దాము. లెట్స్ గో గైస్, 1 by 1 వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు చూడండి. సో లెట్స్ గో. ఇన్పుట్ టు టైప్ ఈక్వల్ టెక్స్ట్ డిఫైన్స్ సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ ఫర్ టెక్స్ట్ ఇన్పుట్, ఓకేనా. ఏంటి గైస్ అది, ఇది ఒకసారి చూడండి. టైప్ ఈక్వల్ టెక్స్ట్ అనేది డిఫైన్స్ సింగిల్ ఇన్పుట్ లైన్, సింగిల్ లైన్ ఇన్పుట్ ఫీల్డ్ ఫర్ టెక్స్ట్ ఇన్పుట్, ఓకేనా. సో చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇవ్వండి, టెక్స్ట్ ఇన్పుట్ ఫీల్డ్ అని ఇచ్చారు, ఇక్కడ ఫామ్ తీసుకున్నాడు, ఫామ్లో మీరు ఫస్ట్ నేమ్ అని రాశాడు. ఇందులో మనకి ఇంకా పారాగ్రాఫ్లు అలాగే రాయాల్సిన లేదు, లేబుల్, వీటిని లేబుల్స్ అంటారు. సో అందుకే లేబుల్ అని తీసుకున్నాడు. ఫర్ ఎఫ్ నేమ్ ఇవి రాయవలసిన లేదు మీరు, ఓకేనా. ప్రస్తుతానికి కంగారేం పడద్దు, ఓకే. ఇది రిమూవ్ చేసేస్తాను కావాలంటే. లేబుల్ తీసుకున్నాడు, ఓకేనా. సో ఇది కూడా ఇంకొక లేబుల్, ఓకే. సో ఫస్ట్ మనకి ఇక్కడ ఫస్ట్ నేమ్ అని రాసి, ఇది మనం పారాగ్రాఫ్లో కూడా రాసుకోవచ్చు, లేబుల్ బదులు పి అని పెట్టేసి కూడా మనం రాసుకోవచ్చు. బట్ దీనికి లేబుల్స్ ఎప్పుడు లేబుల్లోనే, దీని లేబుల్ అంటాం. సో అందుకే లేబుల్ అనే ఎలిమెంట్లోనే మనం రాయాలి, ఓకేనా. ఫస్ట్ నేమ్ ఒక రాసాం కదా లేబుల్ అనే ఎలిమెంట్లో. తర్వాత ఇక్కడ బ్రేక్ ఇచ్చాడు గైస్, ఓకేనా. ఇక్కడ ఏం ఇచ్చాడు, బ్రేక్. సో బ్రేక్ ఇచ్చాడు, రన్ చేసాడు, అంటే ఇప్పుడు కిందకి వెళ్ళిపోయింది. కింద ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, ఓకేనా. ఇవన్నీ తీసేస్తాను చూడండి. ఇదంతా తీసి ఇప్పుడు జస్ట్ టైప్ చేద్దాం. సో ఇక్కడ మనకి ఇప్పుడు ఆ టైప్ టెక్స్ట్ రావాలి. ఏం రాయాలి ఇక్కడ, ఇన్పుట్ రాసి స్పేస్ ఇచ్చి టైపు ఏటి కావాలి మీకు, ఇన్పుట్ టైప్ ఏం కావాలి, టెక్స్ట్ కావాలా, పాస్వర్డ్ది కావాలా, ఏం కావాలని ఇక్కడ మెన్షన్ చేయాలి. ఇన్పుట్ టైపు టెక్స్ట్, ఓకేనా. ఇన్పుట్ టైప్ టెక్స్ట్, అంతే, ఇంకేం అవసరం లేదు మీరు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్, అంతే. చూడండి వస్తుందా, మన బ్రేక్ కొట్టలేదు అక్కడ. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని అన్నాం, తర్వాత బ్రేక్ కొట్టలేదు కదా, మళ్ళీ మనం ఇక్కడ బ్రేక్ యాడ్ చేసుకోవచ్చు, ఓకేనా. ఫాము జాండో ఇక్కడ ఇది అయిపోయిందా, ఫర్ ఎగ్జాంపుల్ రిఫ్రెష్, అది ఇక్కడ మనం బ్రేక్ రాయాలి కదా, ఇది తీసేద్దాం ఇది ఎంతవరకు, ఓకే డన్. సో ఒకసారి చూడండి గైస్, ఏం లేదు, మన ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అని ఇచ్చాను. టెక్స్ట్ అని ఇస్తే మన ఇక్కడ ఏది డిస్ప్లే అయింది, ఫస్ట్ ఇది డిస్ప్లే అయింది. అదే ఇక్కడ ఇది కూడా టెక్స్టే. ఇప్పుడు దీన్ని ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మరి సింపుల్, ఈ వాల్యూ అంతా మీకు ప్రస్తుతానికి అవసరం లేదు, ఇవన్నీ తీసేయడమే. నెక్స్ట్ ఇంకొక లేబుల్ తీసుకున్నాడు, తీసుకొని
లాస్ట్ నేమ్ అని రాశాడు. దీని లాస్ట్ నేమ్ తీసి పాస్వర్డ్, ఇప్పుడు పాస్వర్డ్ రావాలి. ఫస్ట్ నేమ్ అండ్ పాస్వర్డ్ డిస్ప్లే అవ్వాలి. పాస్వర్డ్ ఓకేనా. ఇక్కడ టైప్ చేస్తే మన పాస్వర్డ్ కనబడకూడదు ఇలాగా. ఇప్పుడు టెక్స్ట్ పెట్టారా కనిపించద్ది, అందుకనే మన పాస్వర్డ్ ఇక్కడ ఏం రాసాం, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అని పెట్టాలి గైస్. ఓకేనా, కిందన పాస్వర్డ్ అని పెడితే రన్ చేస్తే ఇక్కడ టైప్ చేస్తే చూసారా, నేను ఏ టైప్ చేసినా నెంబర్ మీకు కనబడవు, ఓన్లీ ఏవో డాట్లు కనిపిస్తున్నాయి. ఓకేనా, అది పాస్వర్డ్. అర్థమైంది గైస్ ఇప్పుడు మనకి. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టెక్స్ట్ వేస్తే ఇలాగ వస్తుంది, పాస్వర్డ్ వేస్తే ఇలాగ వస్తుంది, అంతే అయిపోయింది, ఏం లేదు, సింపుల్ గైస్ కోడ్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడకుండా రాయడానికి ట్రై చేయండి. ఓకేనా, సో మనకి మన వెబ్సైట్ ఉంది, ప్రాక్టికల్గా కూడా చేసేయండి గైస్. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇప్పుడు ఫామ్ కదా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మన అడ్రస్, ఇది మన అడ్రస్ అని చెప్పి అడ్రస్ మెన్షన్ చేసాం. సో ఈ అడ్రస్ కిందన ఏవద్దాం, అడ్రస్ లేదా కాంటాక్ట్ అని చెప్పి మనం పెడదాం. ఓకేనా, లాస్ట్లో అబ్సల్యూట్ యూఆర్ఎల్, రిలేటివ్ యూఆర్ఎల్ అని చెప్పి ఇక్కడ ఏమి ఇచ్చాం. సో లాస్ట్లో మనం కాంటాక్ట్ అనే పేజ్ తీసుకుందాం, అంటే చివర ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో. ఓకే, కాంటాక్ట్ బాయ్, ఇక్కడ మనం కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ హెడ్డింగ్ పెడదాం, H1/H1. ఇక్కడ ఏం పెడదాం, పేరు కాంటాక్ట్, CONTACT కాంటాక్ట్. ఓకేనా, లేదంటే లాగిన్. ఓకేనా, లేదంటే లాగిన్ అని రాద్దాం, లాగిన్ అని రాసి ఇక్కడ మనం ఒక ఫామ్ అయితే తీసుకుందాం. ఫామ్ తీసుకొని ఫామ్కి క్లోజ్ ట్యాగ్ కూడా మీరు యాడ్ చేసుకోండి గైస్. చూడండి పెద్ద సైజ్ పెట్టాను స్క్రీన్. ఫామ్కి మనం క్లోజ్ ట్యాగ్ మీరు ఎలాగా చూడకుండా టైప్ చేసుకున్నారు అనుకోండి. ఓకేనా, మీకు అలా టైప్ చేసుకుంటే వచ్చేద్ది. ఫస్ట్ మనకి ఏంటి రావాలి, ఒక లేబుల్ తీసుకుందాం. లేబుల్ వచ్చేసరికి LABEL లేబుల్. ఓకే, లేబుల్కి క్లోజ్ ట్యాగ్ కూడా. ఓకేనా, ప్లస్ LABEL లేబుల్. ఓకేనా, వస్తుందా. ఈ లేబుల్కి ఏం రాయాలి, ఫస్ట్ నేమ్, లేదంటే ఫస్ట్ నేమ్, యూజర్ నేమ్ రాస్తున్నాను, యూజర్ నేమ్ అనుకోండి ఎగ్జాంపుల్. లేబుల్ తీసుకొని దానికి ఒక ఇది రాశాను, ఇక్కడ ఒక బ్రేక్ ఇద్దాం, బ్రేక్ ఇచ్చేయాలి, బ్రేక్. ఓకే, బ్రేక్ ఇచ్చాం. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ తీసుకోవాలి గైస్. ఇప్పుడు మనకు ఏం కావాలి, ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఏం కావాలి మనకి, టెక్స్ట్ కావాలి అక్కడ. ఓకేనా, TEXT అని రాస్తారు అంతే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ అంతే. ఇక్కడ బ్రేక్ ఇచ్చేద్దాం మళ్ళీ, BR. ఇప్పుడు ఒక టెక్స్ట్ తీసుకున్నాం, యూజర్ నేమ్ అని చెప్పి ఒకసారి చూద్దాం వచ్చిందో లేదో. సో రీఫ్రెష్ చేశాను, ఏది బ్రో సేవ్ అయిందా లేదా, మనకు కనబడలేదు బ్రో అక్కడ. లాగిన్ ఇంకా రాలేదండి మనకి. మనం ఎక్కడ ఇస్తాం, TGW2.html ఇస్తాం. దీన్ని ఇలా ఇక్కడ కట్ చేసేయండి. ఓకేనా, అది ఇక్కడ ఇలా కట్ చేసి ఇందులో ఇవ్వాలి. ఓకే, ఇది మన పేజ్, Ctrl+V. ఓకే, ఇప్పుడు ఇక్కడ లాగిన్ ఇప్పుడు వస్తుంది చూడండి గైస్. ఎస్, ఆల్వేస్ ఎస్. ఓకే, ఇప్పుడు రీఫ్రెష్, అది గైస్ వచ్చింది చూడండి. ఏటొచ్చింది ఇక్కడ, ఒక లాగిన్ అని చెప్పి మనకి హెడ్డింగ్ పెట్టాను, దాని కింద యూజర్ నేమ్ అయితే వచ్చింది ఇక్కడ. ఓకేనా, యూజర్ నేమ్ అయితే ఇక్కడ వచ్చింది. ఇది కాంటాక్ట్ కింద పెడితే బాగుంటుంది మనకి, కాంటాక్ట్ అని పెట్టేద్దాం పేరు, లాగిన్ కాకుండా కాంటాక్ట్ అని పెడదాం. కాంటాక్టర్స్, CONTACT కాంటాక్టర్స్ పెట్టాను పేరు. ఓకే, దీనికి స్టైల్లో కూడా ఏం మార్చారు, H1కి స్టైల్ ఇది ఇచ్చారు.
H1 ఇచ్చారు కానీ టెక్స్ట్ అలైన్ సెంటర్ పెడదాం. టెక్స్ట్ ALIGN అలైన్ టెక్స్ట్ ALI టెక్స్ట్ అలైన్ సెంటర్. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే మనకి కాంటాక్ట్ అస్ సెంటర్ రాలేదా? టెక్స్ట్ అలైన్ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ CN. ఓకే, ఇప్పుడు వస్తుంది చూడండి. ఓకేనా, కాంటాక్ట్ అస్ ఈ పేజ్. ఈ కాంటాక్ట్ అస్లో మనకి ఫామ్ ఉంది. ఓకేనా, ఈ ఫామ్కి యూజర్ నేమ్ అయితే వచ్చింది కదా ఇక్కడ చూడండి. ఓకేనా, కాంటాక్ట్ అస్ అనేది సెంటర్లోకి వచ్చింది. మన ఫామ్ను కూడా సెంటర్లో పెట్టేసుకోవచ్చు. ఓకేనా, ఫామ్ను కూడా మనం సెంటర్ పేజ్లోకి తెప్పించుకోవచ్చు, నో ప్రాబ్లం గైస్. నెక్స్ట్ ఇంకే రాయాలి, అక్కడ యూజర్ నేమ్ ఇచ్చాం కదా. సో ఇంకొక లేబుల్ ఇక్కడ కాపీ చేసుకోండి. దీన్ని ఇలా కాపీ చేసుకొని స్పీడ్గా వేసేయడమే. ఇది రెండు కాపీ చేస్తే మనకు తొందరగా అవుతుంది. Ctrl+C ఇక్కడ ఎంటర్ చేయండి, Ctrl+V కొట్టండి. ఇక్కడ యూజర్ నేమ్ కాకుండా లేబుల్ నేము, పాస్వర్డ్ ఇవ్వండి. ఓకే, పాస్వర్డ్. నెక్స్ట్ ఇక్కడ టెక్స్ట్లో కూడా టైప్ ఈక్వల్ టు ఇప్పుడేంటి ఇన్పుట్ టైప్ ఏం కావాలి గైస్ మనకి? పాస్వర్డ్. ఓకేనా, పాస్వర్డ్. ఈ పాస్వర్డ్ ఇస్తేనే తీసుకుంటుంది. ఇది జస్ట్ లేబుల్ అనేది అక్కడ డిస్ప్లే అవుతుంది అంతే. సేవ్. ఓకే, సో ఇక్కడ మనకి ఇక్కడ ఎంటర్ చేస్తే చూడండి టెక్స్ట్ ఎలాగ అవుతుందో, ఓన్లీ టెక్స్ట్ వస్తుంది. ఓకేనా, ఇప్పుడు రీఫ్రెష్ చేద్దాం ఒకసారి. పాస్వర్డ్ కూడా వస్తుంది. ఇదిగోండి, పాస్వర్డ్కి మట్టు టెక్స్ట్ రాదు. ఒకసారి చూడండి, చూసారా డాట్లే, చూసారా? ఇదనమాట. ఈ విధంగా మనం ఫామ్స్ని చేస్తాము. ఈ ఫామ్స్ని ఇంకా చాలా ఉన్నాయి. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ చూసారు, పాస్వర్డ్ చూసారు. ఒకసారి మన ఫామ్ని కూడా ఇందులో సెంటర్కి పెడదామా? ఫామ్కి ఇక్కడ ఫామ్కి ఒక CSS రాద్దాం. ఫామ్కి ఫామ్ తీసుకొని ఫామ్కి మనం బ్యాక్గ్రౌండ్ వేద్దాం. బ్యాక్గ్రౌండ్ కలర్లు కానీ ఇక్కడ ఉన్నాయి కదా, కాపీ చేసేద్దాం. Ctrl+C Ctrl+V. బ్యాక్గ్రౌండ్ కలరు ఫామ్కి మనం ఒక గ్రే వేద్దాం. ఓకే, గ్రే కలర్ వచ్చేసరికి టెక్స్ట్ కలర్. అది కలర్ ఏం అవసరం లేదు కదా, ఫామ్కి కలర్ అవసరం లేదు. ఓకే, ఇది తీసే. బార్డర్ కూడా ఇవ్వచ్చు ఫామ్కి. సేవ్ చేద్దాం ఇప్పుడు. ఓకే, రైట్. అది ఇప్పుడు ఫామ్కి చూడండి గైస్, మొత్తం ఎంతవరకు వచ్చింది ఇది. మనం ఫామ్లోని టెక్స్ట్ అలైన్ రాద్దామా? సెంటర్ టెక్స్ట్ ALIGN సెంటర్. CN రాలేదు మళ్ళీ, సెంటర్. ఓకే, చూద్దాం. రీఫ్రెష్ చూడండి గైస్. ఇప్పుడు ఇది ఫామ్ పెద్దది వస్తుంది చూసారా? ఫామ్ మనకి అంటే బ్యాక్గ్రౌండ్ పెట్టాం కదా, సెంటర్ ఏదో పెద్దది వస్తుంది ఇక్కడ చూడండి. యూజర్ నేమ్ బ్రేక్ వచ్చింది, ఇది రాసాం. పాస్వర్డ్ పెట్టాం, బ్రేక్ ఇచ్చి పాస్వర్డ్ వచ్చింది. ఓకేనా, కనిపిస్తుంది కదా గైస్ ఇక్కడ. దీని బ్యాక్గ్రౌండ్ కలర్ కూడా అప్లై చేసాం. బట్ ఇది మనకి ఇంత పెద్దది కాకుండా చిన్నది ఉంటే బెస్ట్ కదా బ్యాక్గ్రౌండ్ మొత్తం. దానికి ఫ్లోట్ లెఫ్ట్ రాస్తే సరిపోద్ది. ఏంటి FLOAT ఫ్లోట్ లెఫ్ట్. ఫామ్కి రాస్తే వర్క్ అవుతుందా ఫ్లోట్ లెఫ్ట్? చూద్దాం. ఫ్లోట్ లెఫ్ట్ అంటే ఫ్లోట్ లెఫ్ట్కి వెళ్ళిపోయింది కదా చూడండి. ఓకేనా, ఫామ్ సెంటర్ కొడదాం. ఫ్లోట్ సెంటర్. ఫ్లోట్ సెంటర్. సెంటర్ అంటే ఆటోమేటిక్ ఇది వస్తుంది కదా.
ఫ్లోట్ సెంటర్ లేదా? ఫ్లోట్ లెఫ్ట్ వచ్చింది కానీ టెక్స్టైల్ లైన్స్ కూడా సెంటర్లోనే ఉంది. ఓకే ఓకే గైస్, ఇప్పుడు మన ఫామ్ కింద ఒక సబ్మిట్ బటన్ కూడా పెడతాను. ఓకేనా? ఫామ్ కింద ఏం పెడదాం? సబ్మిట్ బటన్. సబ్మిట్ బటన్ పెట్టడానికి జస్ట్ మనం ఇక్కడ కూడా బ్రేక్ వచ్చింది కదా, ఇప్పుడు ఇన్పుట్ టైప్ అని ఇచ్చేసుకోవచ్చు మీరు. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు, ఓకేనా, ఇందులో సబ్మిట్ అని పెట్టండి. అంతే, అయిపోయా. సబ్మిట్, ఖతం. చూడండి గైస్, సేవ్ చేసి ఇప్పుడు ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇవ్వండి సబ్మిట్ వచ్చింది. చూసారా? సబ్మిట్ వచ్చిందా? టెక్స్టైల్ లైన్ సెంటర్ ఉన్నాయి కాబట్టి అన్ని సెంటర్లోకి వచ్చేస్తున్నాయి ఇలాగా. లేకపోతే మటు సెంటర్లోకి రాదు. టెక్స్టైల్ లైన్ అనేది సెంటర్లో తీసేస్తే అలా రావు గైస్. ఓకేనా? ఫామ్కి. సో ఇది గైస్, ఇది ఫామ్స్ అయితే ఇంకా చాలా ఉంటాయి ఇలాగా. సో ఇక్కడ వీళ్ళు రాశారు చూసారా, ఇలాగ వచ్చింది కదా ఫామ్, చూసారు కదా ఇక్కడ అది. సో ఇంకా మనం ఫామ్లో ఇంకా కిందకి వెళ్తే అబోవ్ విల్ డిస్ప్లే ఇన్ ద బ్రౌజర్, ఈ విధంగా డిస్ప్లే అవుతాయి. లేబుల్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను కదా. నోటీస్ ద యూజ్ ఆఫ్ లేబుల్ ఎలిమెంట్ ఇన్ ద ఎగ్జాంపుల్ అబోవ్. లేబుల్ ట్యాగ్ డిఫైన్స్ లేబుల్ ఫర్ మెనీ ఫామ్ ఎలిమెంట్స్. ఓకేనా? చాలా ఫామ్ ఎలిమెంట్స్కి మనం లేబుల్ అని యూజ్ చేస్తాం. లేబుల్ ఎలిమెంట్ యూజ్డ్ ఫర్ స్క్రీన్ రీడర్స్. చెప్పాను కదా ఇందాక, మన యూజర్స్కి జస్ట్ అండర్స్టాండ్, అర్థం అవడానికి అక్కడ ఏది యూజ్ చేయాలి, ఏది ఎంటర్ చేయాలని చెప్పడానికి మనం లేబుల్ యూజ్ చేస్తాం. ఓకేనా? అంతే. ఆ ఇన్పుట్ ఎలిమెంట్ మీద ఫోకస్ చేస్తారు. ఓకేనా? సో క్లికింగ్ వెరీ స్మాల్ రీజన్స్ సచ్ as రేడియో బటన్స్. లేబుల్స్ ఎలిమెంట్స్ ఆల్సో హెల్ప్స్ యూజర్స్ హ్యావ్ డిఫికల్టీ క్లిక్కింగ్. ఇప్పుడు లేబుల్స్ పెట్టలేదు అనుకోండి, జెండర్ ఇచ్చామనుకోండి, రేడియో బటన్స్, అట్లకి లేబుల్ పెట్టకపోతే అది ఏంటి, దేని మీద క్లిక్ చేయాలో తెలియదు కదా. ఓకేనా? సో ఫర్ ఎగ్జాంపుల్ రేడియో బటన్స్ అంటే డాట్లాగా ఉంటాయి కదా, అది. సో దానికి రేడియో అనేస్తే చాలు టైప్. ఓకేనా? సో ఈ విధంగా ఒకసారి చూడండి గైస్. ఇగోండి చూసారా, ఇప్పుడు ఇవి లేబుల్ చూసారా, ఫస్ట్ రేడియో బటన్ రాశారు. ఓకేనా? ఇక్కడ లేబుల్ ఇచ్చారు, లేబుల్ HTML. ఒకవేళ ఇది రాయలేదనుకో, ఈ లేబుల్స్ ఏవి మీకు ఎలా తెలుస్తుంది, ఏ టిక్ చేసుకోవాలో కన్ఫ్యూజ్గా ఉంటుంది. ఓన్లీ 3 ఇచ్చారనుకో, లేబుల్స్ తీస్తాను. ఫస్ట్ లేబుల్ తీసేస్తున్నాను, రన్. ఫస్ట్ తీస్తాను, ఒకసారి చూడండి గైస్. ఇప్పుడు ఒక బ్రేక్ ఇద్దాం. బ్రేక్ ఎక్కడ ఇచ్చాం మనం? కంట్రోల్-C, కంట్రోల్-V ఇక్కడ. ఓకే, సో ఇక్కడ CSS కావాల్సింది ఇక్కడ. ఓకే, ఇప్పుడు ఒకసారి చూడండి, ఇది ఎక్కడ కొట్టేస్తుందా? ఓకే, ఇంకొక లైన్ బ్రేక్ వచ్చింది. ఇక్కడ ఇన్పుట్ టైప్ రేడియో, దాని పక్కన తీస్తాం, లేబుల్ తీస్తాం. ఓకేనా? లేబుల్ తీసి బ్రేక్. ఇక్కడ సైడ్కి వస్తుంది ఇది. ఓకే, ఒకసారి జస్ట్ వెయిట్ గైస్. ఇక్కడ మనం జస్ట్ ఇది ఒక్కటే మన లేబుల్ తర్వాత బ్రేక్ కదా. ఓకే, ఇక్కడ బ్రేక్ వదిలేసి మనం ఎస్ లేబుల్ మాత్రమే తీసి చూద్దాం. రన్. చూడండి గైస్, ఇక్కడ HTML అనే పేరు పోయింది. ఇప్పుడు మన ఇది సెలెక్ట్ చేయాలంటే ఎలా తెలుస్తుంది మనకి అది HTML అనేది? ఓకేనా? CSS ఇచ్చాడు, జావాస్క్రిప్ట్ ఇచ్చాడు, వీటిని టిక్ చేస్తున్నాం. బట్ ఇక్కడ యూజర్ తెలియదు, ఇదేంటి ఇక్కడ ఇచ్చారు కానీ పేరు రాలేదు, పేరు కనిపించట్లేదు అని కన్ఫ్యూజ్ అయిపోతారు. ఓకేనా? సో ఖచ్చితంగా లేబుల్స్ ఆ విధంగా మనకి యూజ్ అవుతాయి. ఓకేనా? మేల్ అయితే మేలు, ఫీమేల్ అయితే ఫీమేల్, ఇలా సెలెక్ట్ చేసుకుంటాం. అవి ఇలా బటన్స్ నీటిని రేడియో బటన్స్ అంటారు. ఓకేనా? సో మన దాంట్లో కూడా డిస్ప్లే అవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ ఇన్పుట్ టైప్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చాం. సో ఇంకోటి ఇన్పుట్ టైప్ ఇంకా రాద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్-C, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో. ఓకే, RADIO, రేడియో రాసి ఇక్కడ మనం లేబుల్ ఇద్దాం పక్కన. ఓకే, ఇక్కడ ఎంటర్ చేసి లేబుల్ మనం తీసుకుందాం. లేబుల్ వచ్చేసరికి మేల్.
ఓకేనా. సేమ్ ఇదే ఇలాగే కాపీ చేసి సేమ్ ఇంకోటి ఎంటర్ చేసి మేల్కి బదులు ఫీమేల్ ఓకేనా. జెండర్ ఓకేనా. ఇక్కడ మనకి ఒక హెడ్డింగ్ కూడా కావాలి కదా, జెండర్ రాసుకుంటే బాగుంటుంది. ఆ తర్వాత రేడియో బటన్ కూడా కావాలి. రేడియో బటన్ రాలేదేంటి? కంట్రోల్స్ ఫీమేల్ అంతే వస్తుందా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో ఇచ్చాడు, బాగానే ఉందా? ఓకే. లేబుల్ ఇచ్చాడు. ఓకే. సో ఈ పైన మనకి ఇంకా లేబుల్ సెలెక్ట్ జెండర్ అని రాసుకోవచ్చు మామూలుగా అయితే. సో ఇక్కడ ఓకే రన్ చేసేద్దాం ఫస్ట్. లెట్స్ గో. మన వెబ్సైట్ వెళ్ళిపోయాం. రిఫ్రెష్. ఇవ్వండి ఇక్కడ చూసారా, ఇక్కడ కనిపిస్తుంది కదా ఫామ్, ఒకసారి చూడండి. ఓకేనా గైస్, ఫామ్ అయితే మనకి సో ఇక్కడ ఇక్కడ మేలు ఫీమేల్ ఇవి కొంచెం కిందకు వచ్చినట్టు పెడదాం. సబ్మిట్ బటన్ పక్కకి వెళ్ళిపోయింది. అప్పుడు మనం ఏమవ్వాలి, సబ్మిట్ బటన్కి బ్రేక్ వేస్తే సరిపోద్ది. ఈ బ్రేక్ అనే ట్యాగ్ని మనం ఇక్కడ ఇచ్చేస్తే సబ్మిట్ బటన్కి పక్కన బ్రేక్ వచ్చేద్ది. చూడండి, రిఫ్రెష్. చూసారా గైస్, ఇక్కడ ఈ విధంగా మన ఫాము యూజర్ నేమ్ రాస్తారు, పాస్వర్డ్ ఎంటర్ చేస్తారు, సబ్మిట్ కొడతారు. దీనికి కూడా సబ్మిట్ బటన్ ఇందులో కలిసిపోయింది చూసారా. సబ్మిట్ బటన్ దీనికి అంటుకుపోయినట్టు ఉంది చూస్తుంటే, దానికి బ్రేక్ ఇవ్వలేనట్టు ఉన్నాం మనం. పైన దానికి కూడా మనం ఒక బ్రేక్ ఇచ్చుకుంటే, బ్రేక్ ఆల్రెడీ ఉంది పాస్వర్డ్ కిందనే. ఇన్పుట్ టైప్ పాస్వర్డ్ ఇచ్చేది, ఇంకా బ్రేక్ ఇవ్వలేటే 2 బ్రేకులు కానీ, ఎందుకంటే అది కలిసిపోయినట్టు ఉంది కదా కొంచెం ఈ సబ్మిట్కి అది. ఓకే గైస్, మొత్తానికైతే చూసారు కదా, ఇలా మేలు ఫీమేలు మనమైతే ఈ విధంగా సెర్చ్ చేయొచ్చు. ఓకేనా. ఇక్కడ ఇదేంటిది రెండింటికే అవుతుందా? సబ్మిట్, రిఫ్రెష్. వీటికి ఇది కూడా ఉంటుంది, అది కూడా దాని గురించి కూడా తర్వాత చెప్దాం. ఓకేనా. వాల్యూస్ ఇవన్నీ మీకు ప్రస్తుతానికి అవసరం లేదు. ఇన్పుట్ టైపు రేడియో డిఫెన్స్. ఓకేనా. సో రేడియో బటన్స్ డిస్ప్లే చేయాలంటే అలాగే గైస్ ఫామ్లోని ఇగోండి ఇక్కడ కనిపిస్తుంది కదా. ఓకేనా. సో మనం ఆల్రెడీ ఇక్కడ మనం చూసాం ఇందాక. సో ఈ విధంగా రేడియో టైప్ చేస్తే సరిపోద్ది. ఓకేనా. ఐడి నేము ఇవన్నీ వీటి గురించి మీరు ఇప్పుడు ఓకేనా ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా. అవి మీకు తర్వాత డెవలప్మెంట్లోకి వెళ్ళినప్పుడు వస్తాయి. ఓకేనా. ఇందులో చూడండి మనం సిఎస్ఎస్ ఇందులో మూడిట్లో ఒకటే అవుతుంది. ఓకేనా. లేబుల్ ఫర్ జావా స్క్రిప్ట్ ఇక్కడ ఏంటి ఇచ్చాడు, ఇది ఒకటి ఇచ్చాడు గైస్. ఓకే జావా స్క్రిప్ట్. ఓకే జావా స్క్రిప్ట్ వచ్చింది ఆల్రెడీ. ఓకే అంత బాగానే ఉంది. ఇక్కడ మనం ఈ 2 సెలెక్ట్ అయిపోతున్నాయి కదా, ఇక్కడ 2 సెలెక్ట్ అవ్వకూడదు. మనం దేనికి ఇచ్చాం, రేడియో బటన్కి తర్వాత ఇచ్చాం కదా మనం, పైన ఇవ్వాలి. సబ్మిట్ బటన్ పైన వేసేద్దాం, Ctrl+X. సబ్మిట్ బటన్ ఇప్పుడు కిందనే ఉండాలి. ఓకే రిఫ్రెష్. ఓకే ఈ పైకి వచ్చాయి. ఓకేనా. కానీ మనకి మొత్తం సెలెక్ట్ అయిపోతున్నాయి, ఇలా సెలెక్ట్ అవ్వకూడదు. ఓకేనా చూసుకోండి. సో రేడియో బటన్ ఎప్పుడు సింగిల్ ఐటమే సెలెక్ట్ అవుతుంటుంది. ఓకేనా. సో దీనికి ఏ రాశాడు, ఇంకా వాల్యూస్ అయితే ఇచ్చాడు. వాల్యూ అయితే ఇచ్చాడు వాటికి, మనం కూడా వాల్యూ అయితే ఇవ్వచ్చు. మెయిల్ అయితే మెయిల్ అని. సో ఇక్కడ మనం వాల్యూస్ కూడా మెన్షన్ చేసేద్దాం. వాల్యూ అయితే ఇచ్చుకోండి గైస్. లేబుల్ వచ్చేసరికి ఇక్కడ సబ్మిట్ టైప్ ఈక్వల్ టు ఇన్పుట్. ఇది కదా, ఇక్కడ మనం రేడియో వాల్యూ ఇవ్వాలి. వాల్యూ ఈక్వల్ టు మెయిల్. ఓకేనా. ఇది మెయిల్ దగ్గర ఫీమేల్ది, ఇది ఫీమేల్ది కదా, ఇది ఫీమేల్.
ఓకే. ఇన్పుట్ లేబుల్ తర్వాత ఇచ్చాం. ఓకే. సో పైన ఉన్నది కూడా మనం రాసుకోవాలి. ఇక్కడ ఏది ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఇక్కడ వాల్యూ. ఓకే. అమ్మో ఏదో వస్తుంది వాల్యూ, సింపుల్గా చిన్న టైప్ చేసి కాపీ చేసి అంతే. వాల్యూ మెయిల్ వాల్యూ కూడా మనం మెన్షన్ చేసుకోవాలి. ఇక్కడ మట్టు 2 క్లిక్ అవుతున్నాయి. సో అది ఎందుకనేది మీకు చెప్తాను. ఓకేనా? సో గెట్ రెడీ బాయ్స్. సో ఇన్పుట్ టైపు ఇక్కడ రేడియో బటన్ తీసుకున్నాడు, బాగానే ఉంది. సో దానికి లేబుల్ తీసుకున్నాడు. ఓకే. బ్రేక్ అయితే వేసాడు అక్కడికి. ఓకే. తర్వాత ఇది ఒక ఇన్పుట్ టైపు, దానికి కూడా బ్రేక్ వేసాడు. ఇది జావాస్క్రిప్ట్ అని చెప్పి దీనికి కూడా ఉన్నది ఫామ్లో మనకి. కాకపోతే మొత్తం ఇక్కడ వాల్యూస్ కూడా ఇవ్వలేటివి. నేమ్ ఈక్వల్ టు ఫేవరెట్ లాంగ్వేజ్ అంట. ఐడి HTML ఇచ్చాడు. ఐడి రేడియో టైప్ ఈక్వల్ టు రేడియో కదా ఇచ్చాను నేను. ఫేవరెట్ లాంగ్వేజ్ అని ఇచ్చాడు. ఇది కూడా నేమ్ ఫేవరెట్ లాంగ్వేజ్ CSS లాంగ్వేజ్, వాల్యూ జావాస్క్రిప్ట్. ఓకే, అంత బాగానే ఉంది. కాకపోతే మనకి ఇక్కడ ఇవన్నీ టచ్ అయిపోతున్నాయి, ఇవన్నీ టచ్ అవ్వకూడదు. 2 కూడా అది ఎందుకు టచ్ అయిపోతున్నాయి, 2 సెలెక్ట్ అవ్వకూడదు ఇలాగా. మనం కంపేసి ఈ ఫామ్ దేని స్టైల్ వల్ల, ఫర్ ఎగ్జాంపుల్ ఫామ్ స్టైల్ని మనం స్టాప్ చేద్దాం. ఇక్కడ ఇది ఫామ్ స్టైల్ని ఏది ఇది సింబల్ ఉందా, బాయ్. CSSలోనే వేరేగా వస్తారనుకుంటా. ఓకే, CSSకి సింపుల్గా వేరేగా వస్తారా. ఓకే, సేవ్ చేద్దాం. అయినా ఎగ్జిక్యూట్ అయిపోయిందా. కామెంట్ చేసిన కామెంట్ దీనికి సెపరేట్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ కట్ చేసేద్దాం. కట్ సేవ్. ఓకే. ఇక్కడ చూడండి గైస్, మనకి CSS అయితే తీస్తాను. బట్ ఇక్కడ మనం 2 టిక్స్ అయితే వచ్చేస్తున్నాయి గైస్. ఓకేనా? మనకి ఇలా 2 టిక్లు అయితే రాకూడదు. సో ఆడక్కడ ఇక్కడ చూసారు కదా, ఇక్కడైతే ఆడికి టిక్స్ అయితే అలా రావట్లేదు. ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ అవ్వాలి ఎప్పుడైనా. ఓకేనా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, ఐడి ఈక్వల్ టు HTML, నేమ్ ఈక్వల్ టు ఇచ్చాడు, వాల్యూ కూడా ఇచ్చాడు. సో టైప్ ఈక్వల్ టు రేడియో అది ఒకటి ఇస్తే చాలు, మనకి టిక్ అవ్వదు. మరి ఎందుకు టిక్ అయిపోతుందో దీనికి. సో ఓకే, ఇది చూద్దాం, కొంచెం కిందకి వెళ్ళి చూద్దాం. అలాగే గైస్ ఇక్కడ మనం చెక్ బాక్స్, ఓకేనా, చెక్ బాక్సెస్ కూడా మనం యూజ్ చేయొచ్చు. చెక్ బాక్స్ అయితే మల్టిపుల్ చెక్ బాక్స్ మనం టిక్ చేసుకోవచ్చు. దానికి ఏం లేదు, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని రాస్తే అయిపోద్ది అంతే. ఓకేనా? సో సేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ చెక్ బాక్స్ తీసుకుంటారు. ఐడి, ఈ ఐడి నేము ప్రస్తుతానికి అది యూజ్ చేయకపోయినా పర్వాలేదు. చూడండి, మల్టిపుల్ సెలక్షన్స్కి మనం చెక్ బాక్స్ యూజ్ చేస్తాం. ఓకేనా? సో మీరు ఏం రాయాలి, జస్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్ అని పెడితే చాలు గైస్. ఓకేనా? చెక్ బాక్స్ అయితే వచ్చేస్తే దాని తర్వాత లేబుల్స్ వస్తే ఆ లేబుల్ వాల్యూ అంటే దానికి తెలుస్తుంది యూజర్కి. ఓకే, ఇదేంటి అదేంటి అని. ఓకేనా? సో మనం కూడా మన పేజ్ ఉంది కదా, సో దీనికి కిందకి వెళ్ళి సో ఇక్కడ చెక్ బాక్స్ కూడా రాసేద్దాం. ఓకేనా? కొంచెం సబ్మిట్ అనేది కొంచెం కింద తీసుకుందాం. ఇక్కడ లేబుల్ తీసుకొని సేమ్ ఇన్పుట్ టైపు రేడియోకి బదులు ఇది వస్తుంది. ఓకే, Ctrl+C Ctrl+V. ఇక్కడ మనం ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో ఉంది కదా, దీనికి బదులు ఇప్పుడు సబ్మిట్, సారీ, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్. ఓకేనా? ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు చెక్ బాక్స్, ఇది కూడా చెక్ బాక్స్ అనమాట, CHECKBOX చెక్ బాక్స్. ఓకేనా? సో చెక్ బాక్స్లో మనం
వాల్యూ ఇవి అవసరం లేదు, తీసేయండి. ఇవి తర్వాత చెప్పుకోవచ్చు, మీకు కన్ఫ్యూజ్గా ఉంటుంది కదా మీకు, అందుకని తీసేద్దాం. ఓకే, చెక్ బాక్స్లో మనకి మల్టిపుల్ సెలక్షన్స్ ఇద్దాం. HTML ఇలాగ లైక్ ఇలా ఇచ్చినట్టు HTML CSS ఇంకొకటి రాస్తే వస్తుంది, అది కూడా ప్రస్తుతానికి 2 చాలు. సో గైస్ లెట్స్ గో. ఇగోండి ఇక్కడ చూడండి చెక్ బాక్స్లు వచ్చాయి. ఓకేనా, ఇక్కడ వచ్చేసరికి ఇది కూడా వచ్చాయి, చూసారా? చెక్ బాక్స్ టిక్ చేయొచ్చు, అన్టిక్ చేయొచ్చు. బట్ మనకి రేడియో బటన్స్ ఏంటి టిక్స్ అయిపోతున్నాం, ఏదైనా రాంగ్ స్పెల్లింగ్ రాసాం ఎట్టుగాని. RADIO టైప్ ఈక్వల్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో, అంతే కదా? టైప్ ఈక్వల్ టు రేడియో అని రాసు, RADIO రేడియో, సరిపోయింది కదా, అది ఇన్పుట్ టైపే కదా, టైప్. బట్ సెలెక్ట్ అయితే అన్నీ అయిపోతున్నాయి, దానికి కొంచెం సపరేట్ ఇంకోటి ఏమైనా ఇవ్వాలంటారా? చెక్ బాక్స్ అయితే చూసారు కదా గైస్, చెక్ బాక్స్ కూడా మనకి వర్క్ అయితే అయింది కదా బాగానే. కాకపోతే ఈ రేడియో బటన్స్ మట్టుగా సెలెక్ట్ అయితే అయిపోతున్నాయి. ఓకే, రేడియో బటన్స్కి సపరేట్గా మనం క్లోజ్ది ఏమైనా ఉంటాయేమో, అది తర్వాత చెక్ చేద్దాం. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి సబ్మిట్ బటన్ కూడా మనం ఆల్రెడీ పెట్టాం కదా గైస్ లాస్ట్లో. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు సబ్మిట్ ఆల్రెడీ పెట్టాం మనం. ఇక్కడ ఒకసారి చూద్దాం, రైట్ యువర్ సెల్ఫ్లో ఇక్కడ 2 బ్రేక్లు వేసాడు ఇక్కడ. ఓకేనా, సో మనకెన్ని వచ్చే సబ్మిట్ కలిసిపోయింది కదా, దీనికి కూడా మనం బ్రేక్లు వేస్తే కొంచెం చూడడానికి బాగుంటుంది. ఓకేనా, సో మనం ఇక్కడ రాసుకున్నాం కానీ సబ్మిట్ పైన బ్రేక్ ఉండాలి, Ctrl+X, Ctrl+Z, ఇక్కడ Ctrl+X, ఇంకొక బ్రేక్ వేద్దాం, Ctrl+V. సో ఇప్పుడు మనకి బ్రేక్ అయితే వస్తుంది సబ్మిట్ బటన్కి. రీఫ్రెష్ చేస్తే చూసారు కదా గైస్, ఈ విధంగా మనం ఒక ఫామ్ని రాయొచ్చు. మీరు ఇది మీకు నచ్చినట్లుగా ఇంకా డిజైన్ చేసుకోవచ్చు అనుకోండి. నేనైతే మామూలుగా ఇలాగ చెప్పుకొని వెళ్ళిపోతున్నాను, మీకు నచ్చినట్టుగా డిజైన్ చేసుకోవచ్చు. బ్యాక్గ్రౌండ్ కలర్స్ చాలా రకరకాలు మార్చవచ్చు మీరు. ఓకేనా అన్నా, గ్రూస్ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ ఫర్ సబ్స్క్రైబింగ్, వెల్కమ్ స్ట్రీమ్. నమస్తే బ్రో, థ్యాంక్ యూ సో మచ్. ఏంటిది స్పీకర్స్ రియల్ టెక్. ఓకే, హాయ్ బ్రో, హాయ్, వెల్కమ్ గైస్. మరి మొత్తానికైతే చూస్తున్నారు కదా, సింపుల్. మీరు ఫామ్స్ ఏ విధంగా ఇవ్వండి, ఇలా సింపుల్గా మీరు ఇన్పుట్ టైప్ ఏదైతే మన టెక్స్ట్ అంటే ఇది. ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు పాస్వర్డ్ అంటే మనం ఏం టైప్ చేసినా ఇక్కడ కనబడవు పాస్వర్డ్. ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేడియో అంటే రేడియో బటన్స్ వస్తాయి ఇలాగా. ఓకేనా, ఇన్పుట్ టైప్ టెక్స్ట్ చెక్ బాక్స్ అంటే చెక్ బాక్స్ వస్తాయి. ఓకేనా, ఈ విధంగా మీరు చెక్ బాక్స్ అయితే చేసుకోవచ్చు. కింద సబ్మిట్ బటన్. ఓకేనా, ఇటు క్లిక్ చేస్తే అక్కడికి వెళ్తే ఎక్కడికి ఇదే పేజీలో ఉంటుంది గైస్. ఓకే, సో ఇది మీరు జస్ట్ ఫామ్స్ కదా. సో ఇక్కడ వచ్చేసరికి ఇన్పుట్ అనేది నోటీస్ దట్ ఈచ్ ఇన్పుట్ ఫీల్డ్ మస్ట్ హ్యావ్ ఏ నేమ్. ఓకేనా, ప్రతి ఇన్పుట్ ఫీల్డ్కి నేమ్ అయితే ఉండాలని చెప్తున్నాడు. యాట్రిబ్యూట్ టు బి సబ్మిటెడ్, మనకి సబ్మిట్ అయినప్పటికీ ఇవి ఇప్పుడు వీటి గురించి చెప్తున్నాడు గైస్. చూడండి, ప్రతి ఇన్పుట్ ఎలిమెంట్కి కూడా మీరు నేమ్ అనేది మెన్షన్ చేసుకోండి. ఎందుకంటే మనం ఒకవేళ ఫామ్ని సబ్మిట్ చేసినప్పుడు ఆ నేమ్ అనేది డేటా కలెక్ట్ చేసుకోవాలన్నమాట. అందుకే నేమ్ అని పెడతారు. అది ఎప్పుడు మీకు వస్తుంది అంటే మీకు ఏమైనా PHP అవి చెప్పినప్పుడు. ఓకేనా, ఆ డేటా కలెక్ట్ చేసుకోవడానికి జావా స్క్రిప్ట్ కానీ అవి కలెక్ట్ చేసుకోవడానికి ఆ నేమ్స్ అనేది పెట్టాలి. ఓకేనా, ఆ నేము సబ్మిట్ చేసినప్పుడు ఆ నేమ్లో ఉన్న వాల్యూ ఏదైతే ఉందో. ఓకేనా, నేమ్ ఈక్వల్ టు ఇస్తున్నాం కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏమి ఇచ్చారు మనం, ఇవ్వండి ఇక్కడ ఇచ్చారు కదా, ఐడి వాల్యూ ఇచ్చారు, నేమ్ది అయితే ఇక్కడ లేదా. సబ్మిట్ వాల్యూ, సబ్మిట్ ఇప్పుడు టైప్, ఇక్కడ వాల్యూ ఇచ్చాం మనం మన దాంట్లో. సబ్మిట్ బటన్కి వాల్యూ కూడా ఇవ్వాలి. సబ్మిట్ వాల్యూ అనేది సబ్మిట్ అని తీసుకోవాలి. ఓకేనా, అది చూసుకోండి. రిఫ్రెష్. ఎస్ గైస్, మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, ఇఫ్ ద నేమ్ యాట్రిబ్యూట్ ఈజ్ ఒమిటెడ్, ఒకేలా వదిలేస్తే
ద వాల్యూ ఆఫ్ ఇన్పుట్ ఫీల్డ్ విల్ నాట్ బి సెంట్ ఎట్ ఆల్. ఈ నేమ్ యాట్రిబ్యూట్ని మనం ఒకవేళ యూజ్ చేయకపోతే గైస్, ఓకేనా, ఏదైతే వాల్యూ ఉందో ఆ వాల్యూ అనేది తీసుకోదు, ఓకేనా, ఆ వాల్యూ అనేది సెంట్ అవ్వదు మెయిన్, ఓకేనా. సో అందుకే ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే నేమ్ మెన్షన్ చేసాడు, ఎఫ్ నేమ్, ఓకేనా. ఐడి కూడా ఎఫ్ నేమ్ తీసుకున్నాడు, నేమ్ కూడా ఎఫ్ నేమ్ తీసుకున్నాడు, ఓకేనా. ఆ వాల్యూని మనకు కనెక్ట్ చేస్తుంది ఎఫ్ నేమ్, ఓకేనా. ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఆ వాల్యూ, ఇన్పుట్ వాల్యూ కలెక్ట్ చేసుకుంటారు, ఓకేనా. సో ఖచ్చితంగా నేమ్స్ అనేవి తీసుకోవాలి. అవి మీకు వేరే చెప్పినప్పుడు ఇంకా బాగా అర్థమవుతుంది. నేమ్ యాట్రిబ్యూట్ ఫర్ ఇన్పుట్ ఇవ్వండి గైస్, ఇదే కదా మనం చెప్పుకున్నాం. ఓకే, అయిపోయింది అంతే గైస్ ఇప్పుడు, ఓకేనా. సో ఐడి కూడా ఉంది, ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేమ్, వాల్యూ కూడా మీరు ఇచ్చుకోవచ్చు. వాల్యూ ఇచ్చుకుంటే ఏంటి, డైరెక్ట్గా జాన్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, అది ఇవ్వడం వల్ల ఈ వాల్యూ ఇవ్వకపోతే ఇక్కడ జాన్ అనేది కనబడదు. ఇందులో ఏ పేరు ఉంటే ఆ పేరు అక్కడ డిస్ప్లే అవుతుంది, చూసారు కదా. సపోజ్ ఇందులో నేను హ్యామ్ అని ఇక్కడ వాల్యూ ఇచ్చాను, అక్కడ రన్ చేస్తే హ్యామ్ అని కనిపిస్తుంది, చూసారా, అదనమాట. ఐడి ఈక్వల్ టు ఎఫ్ నేమ్. అదే నేను ఇక్కడ ఎఫ్ నేమ్ తీస్తాను అనుకోండి గైస్, ఐడి చూడండి ఒకసారి, రన్ చేశాను అనుకోండి, సబ్మిట్ కొడితే రిసీవ్డ్ యాజ్ ఇక్కడ రాలేదు, ఓకేనా, ఏది ఆన్సర్ రాలేదు మనకి. అదే నేను ఇప్పుడు రన్ చేసి సబ్మిట్ కొడితే ఎఫ్ నేమ్ ఈక్వల్ టు వాల్యూ, అవును మనం ఇక్కడ వేయచ్చా, రన్ వాల్యూ ఫస్ట్ నేము ఏదో ఇలాగ ఇచ్చాము, సబ్మిట్ కొట్టాను, యువర్ ఇన్పుట్ వాజ్ రిసీవ్డ్ యాజ్ అని చెప్పి ఇక్కడ మనకి ఇది డిస్ప్లే అవ్వలేదా, సబ్మిట్ రిసీవ్డ్ యాజ్ ఇక్కడ ఎలాగ వస్తుంది. ఓకే, సబ్మిట్ అవ్వట్లేదా, ఓకే ఈ విధంగా వెళ్తుంది, ఇంకా పూర్తిగా వెళ్ళలేదు. ఇక్కడ నేమ్ అనేది ఇవ్వలేదు గైస్, అందుకే ఇక్కడ వెళ్ళట్లేదు, చూసారా, నేమ్ అనేది ఇక్కడ ఇవ్వలేదు, అందుకే వాల్యూస్ అనేవి సబ్మిట్ అవ్వట్లే, ఓకేనా. ఐడి ఇచ్చారు, తర్వాత నేమ్ ఈక్వల్ టు కూడా ఇవ్వాలి, ఎఫ్ నేమ్. ఇప్పుడు మనకి ట్రై చేసి చూద్దాం, అది చూసారు గైస్, నేమ్ ఈక్వల్ టు, ఓకేనా, ఎఫ్ నేమ్ ఈక్వల్ టు ఏమొచ్చింది, జాన్. ఆ నేమ్ అనేది మనం ఇక్కడ ఇవ్వకపోతే వాల్యూస్ అనేవి సెంట్ అవ్వవు, అర్థమైందా గైస్ ఇప్పుడు మీకు, అది పాయింట్ అదనమాట. ప్రాక్టికల్గా చేసి చూపించాం కదా, అర్థమైందా. ఆ నేమ్ అనే ప్రాపర్టీ ఇవ్వకపోతే అక్కడ సెంట్ అవ్వట్లేదు అంతే. ఓకే గైస్, మరి సబ్మిట్ ఆన్సర్ చూద్దాం పదండి. ఇప్పటివరకు మన ఫామ్స్ గురించి చూసాం. ఫామ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, ఫామ్ ఎలిమెంట్స్ ఉన్నాయి, ఫామ్ ఇన్పుట్ టైప్స్, ఇట్లన్నీ మళ్ళీ ఇన్పుట్ టైప్స్ అన్నిటికీ స్పెషల్గా వస్తుంది గైస్, ఓకేనా. సో మరి చూద్దాం పదండి. ఫస్ట్ క్వశ్చన్స్, వాట్ ఈస్ ద కరెక్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్ ఫర్ డిఫైనింగ్ ఎ ఫామ్. గైస్ మరి ఫామ్కి ఏంటి కరెక్ట్ హెచ్టిఎంఎల్ ఎలిమెంట్, ఫామ్ని ఎందులో రాస్తాం, ఫామ్ అనే ట్యాగ్లో, అంతే కదా. ఇదే గైస్ కరెక్ట్ ఆన్సర్, సబ్మిట్. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ వెళ్ళిపోదాం. ఇన్ ద ఫామ్ బిలో యాడ్ ఇన్పుట్ ఫీల్డ్ విత్ ద టైప్ బటన్ అండ్ ద వాల్యూ, ఓకే అంట. అక్కడ ఏం రాయమంటున్నాడు, ఇన్ ద ఫామ్ బిలో ఫామ్లో ఇన్పుట్ ఫీల్డ్ టైప్, ఇన్పుట్ టైప్ అని రాయాలి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు అని రాయాలి, అంతేనా. టైప్ ఈక్వల్ టు ఏ రాయాలి, బటన్ కావాలంట అడిగి, BUTTON బటన్. అండ్ నెక్స్ట్ వాల్యూ వచ్చేసరికి అడిగి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, వాల్యూ వచ్చేసరికి అడిగి ఓకే కావాలంట. ఓ బాయ్ ఇదేంటిది, సబ్మిట్ అయిపోయారే, నేను కొట్టలేదు, అరే మళ్ళీ రాయాలా, ఎంటర్ ప్రెస్ అయిపోయినట్టుంది. ఓకే, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు బటన్, నెక్స్ట్ వాల్యూ ఈక్వల్ టు ఓకే, ఇది. సో ఇప్పుడు అది చెప్పింది అయితే ఇస్తాము, ఇన్పుట్లో యాడ్ చేయమన్నారు, సబ్మిట్. ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, అలాగే ఇన్ ద ఫామ్ బిలో యాడ్ 2 రేడియో బటన్స్ బోత్ విత్ ద నేమ్ ఫ్యావ్ లాంగ్వేజ్ అంట. నేమ్ అయితే ఉండాలి, అయితే మనకు కూడా నేమ్ పెట్టేసుకోవాలి. ఓకే, సో అయితే గైస్ ఇప్పుడు మనం రేడియో బటన్స్కి ఇన్పుట్, ఓకే, టైప్ ఏంటంటే అడిగారు, ఇన్పుట్ ఏం తీసుకోవాలి, టైప్ వచ్చేసరికి రేడియో, ఓకే. నెక్స్ట్ రేడియో, నెక్స్ట్ వచ్చేసరికి నేమ్ ఈక్వల్ టు ఫ్యావ్
_language ఫేవరెట్ లాంగ్వేజ్ LANGUAGE అయిపోయి వాల్యూ ఈక్వల్ టు దీనికి HTML ఉంది. ఓకే బాగానే ఉంది. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు యాడ్ 2 రేడియో బర్డ్స్ బోత్ విత్ ద నేము. ఇదేంటిది రెండింటికి సేమా కదా భయ్య వస్తుంది. ఇక్కడ కూడా రాస్తాం నేము. ఓకే సబ్మిట్ అయిపోయింది గైస్, ఖతం అయిపోయింది మొత్తానికి. మనం కూడా ఇందులో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేమ్ రాసాం అనుకో, దేనికి వాల్యూ కాకుండా నేమ్ సేవ్ రిఫ్రెష్ అయినా సరే చెక్ అయిపోతుంది ఏటో ఇది. ఓకే గైస్ అర్థమైంది కదా, మొత్తానికి ఎక్సర్సైజ్ అయితే బాగానే చేస్తారు మన వాళ్ళు. ఓకేనా, సూపర్ కదా. ఫామ్స్ గురించి అలాగే ఫామ్లో ఉన్న యాట్రిబ్యూట్స్ గురించి ఇన్పుట్ ఇవన్నిటి గురించి మనం ఇక్కడ చెప్పేసుకోవచ్చు సింపుల్గా. లెట్స్ గో ఇందులోనే కవర్ చేసేద్దాం. ఫామ్ యాట్రిబ్యూట్స్ అంటే ఏం లేవు, ఇందాక ఆల్రెడీ మనం యూజ్ చేసినవే. సో ఇందులోని ఇన్ దిస్ చాప్టర్ డిస్క్రైబ్ ద డిఫరెంట్ యాట్రిబ్యూట్స్ ఫర్ ద HTML ఫామ్ ఎలిమెంట్స్. ద యాక్షన్ యాట్రిబ్యూట్, ఈ యాక్షన్ యాట్రిబ్యూట్ డిఫైన్స్ ద యాక్షన్ టు బి పెర్ఫార్మ్డ్ వెన్ ద ఫామ్ is సబ్మిటెడ్. ఓకేనా, మన ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు యాక్షన్లోని ఏదైతే ఇస్తామో చూడండి, ఇక్కడ యాక్షన్ అని చెప్పి ఇక్కడ పిహెచ్పిది ఒకటి ఇచ్చాడనమాట. అందులోకి వెళ్ళి కోడ్ రన్ అయ్యి ఓకేనా అది సబ్మిట్ అవుతుంది అనమాట. అక్కడ రన్ అవుతుంది, అది ఇచ్చింది తీసుకుని డేటా కలెక్షన్ చేసుకుంటుంది. సో యాక్షన్ అనే యాట్రిబ్యూట్. ఓకేనా, దాని గురించి మనం చూస్తున్నాం. డిఫైన్స్ ద యాక్షన్ టు పెర్ఫార్మ్డ్ వెన్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఓకేనా, ఫామ్ సబ్మిట్ చేసినప్పుడు ఇందులోకి వెళ్ళి యాక్షన్ అనేది పెర్ఫామ్ అవుతుంది. ఓకేనా, యూజువల్లీ ద ఫామ్ డేటా ఈజ్ సెంట్ టు ఏ ఫైల్ ఆన్ ద సర్వర్ వెన్ ద యూజర్ క్లిక్స్ ఆన్ ద సబ్మిట్ బటన్. ఓకేనా, సర్వర్కి వెళ్తుంది యూజర్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే. ఇన్ ద ఎగ్జాంపుల్ కాల్డ్ action.php బిలో ద ఫామ్ డేటా ఈజ్ సెంట్ టు ఏ ఫైల్ కాల్డ్, ఇక్కడికి వెళ్తుంది. ఓకేనా, ఈ ఫామ్లో యాక్షన్. దిస్ ఫైల్ కంటైన్స్ ఏ సర్వర్ సైడ్ స్క్రిప్ట్ దట్ హ్యాండల్స్ ద ఫామ్ డేటా. అది సర్వర్ సైడ్ స్క్రిప్ట్ ఏ రాసి ఉంటుందో అది ఆ డేటా అనేది చేస్తుంది. ఓకేనా, ఫామ్ డేటాని తీసుకుంటుంది. అంతే గైస్, ఇంకేం లేదు. యాక్షన్ యాట్రిబ్యూట్ గురించి మనం నేర్చుకున్నాం. ఓకేనా, మనం ఏమో ఇక్కడ ఫాము యాక్షన్ ఈక్వల్ టు మామూలుగా అయితే మన ఇక్కడ యాక్షన్ ఇక్కడ ఏం లేదు, ఫాము యాక్షన్ ACTION ఈక్వల్ టు మన ఇక్కడ ఏం లేదు, జస్ట్ హ్యాష్ ఇచ్చేద్దాం వదిలేద్దాం. ఓకే, ఎస్ లెట్స్ గో. ద యాక్షన్ యాట్రిబ్యూట్ ఈజ్ సెట్ టు ద కరెంట్ పేజ్. ఓకే అయిపోయింది కదా. సో నెక్స్ట్ టార్గెట్ యాట్రిబ్యూట్ అండి గైస్. ఓకేనా, టార్గెట్ యాట్రిబ్యూట్ చూద్దాం. టార్గెట్ యాట్రిబ్యూట్ స్పెసిఫై వేర్ టు డిస్ప్లే ద రెస్పాన్స్ దట్ ఈస్ రిసీవ్డ్ ఆఫ్టర్ సబ్మిటింగ్ ద ఫామ్. ఓకేనా, సబ్మిట్ చేసిన తర్వాత మనం ఎక్కడ డిస్ప్లే అవ్వాలి ఫాము. టార్గెట్ యాట్రిబ్యూట్ క్యాన్ హ్యావ్ ఫాలోయింగ్ వాల్యూస్. టార్గెట్ అనేది బ్లాంకా, సెల్ఫా, పేరెంటా, టాపా, ఫ్రేమ్ నేమా. ఓకేనా, మనం అదే పేజ్లో డిస్ప్లే అవ్వాలంటే సెల్ఫ్ అని ఇచ్చేయాలి టార్గెట్ వాల్యూ. టార్గెట్ బ్లాంక్ ఇస్తే వేరే పేజ్లో మనకు ఆన్సర్ డిస్ప్లే అవుతుంది. ఓకేనా, అదనమాట. ద మెథడ్ యాట్రిబ్యూట్ స్పెసిఫై ద HTTP మెథడ్ టు బి యూజ్డ్ వెన్ సబ్మిటింగ్ ద ఫామ్ డేటా. ఓకేనా, మెథడ్ అనేది ఎక్కడ రాస్తాం, యాక్షన్ తర్వాత మెథడ్ అనేది గెట్. ఇవన్నీ గైస్ మీకు PHPలో వస్తాయి. ప్రస్తుతానికి జస్ట్ మీరు తెలుసుకోండి. మెథడ్ ఈక్వల్ టు గెట్, పోస్ట్ రాశారు చూసారా, గెట్. ఓకేనా, అది సబ్మిట్ చేసినప్పుడు సో వస్తాయి మీకు. సబ్మిట్ చేసినప్పుడు డేటా, ద ఫామ్ డేటా కెన్ సెంట్ యాజ్ URL వేరియబుల్స్ విత్ మెథడ్ ఈక్వల్ టు గెట్ ఆర్ HTTP పోస్ట్ ట్రాన్సాక్షన్ విత్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. ద HTTP మెథడ్ వెన్ సబ్మిటింగ్ ఫామ్ డేటా ఈజ్ గెట్. ఓకేనా, HTTP మెథడ్
when submitting form data is get the default. ఓకే, హైపర్ట్రాక్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ దీంట్లోకి సబ్మిట్ చేసినవి వెళ్తాయి గైస్. ఫామ్ చూడండి ఇక్కడ మనకు కనిపిస్తుంది చూసారా, జాన్ డో అని కనిపిస్తుందా, ఇక్కడ కూడా కనిపించాయా, అది అంతే గెట్. సో మీరు ఈ మెథడ్ మీకు ఇవి తర్వాత ఈ మెథడ్ యాక్షన్ ఇవన్నీ కూడా మీకు అవసరం లేదు, ఓకేనా. సో జస్ట్ తెలుసుకోండి అంతే, యాట్రిబ్యూట్స్ గురించి తెలుసుకుంటున్నమాట, ఈ యాట్రిబ్యూట్స్ ఉంటాయని, ఓకేనా. దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ పోస్ట్ మెథడ్ వెన్ సబ్మిటింగ్ ద ఫామ్, ఓకేనా. సో మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని కొడితే ఇంకా పోస్ట్ అవుతుంది అన్నమాట, ఫామ్ సబ్మిట్ అవుతుంది, ఓకేనా. ఎందులోకి వెళ్తుంది, మెథడ్ ఈక్వల్ పోస్ట్ యాక్షన్ డాట్ పిహెచ్పిలో రన్ అవుతుంది. సో నోట్స్ అపెండ్ ఫ్రమ్ యూఆర్ఎల్ నేమ్ వాల్యూస్ పేర్స్ అపెండ్స్ ద ఫామ్ డేటా టు ద యూఆర్ఎల్ ఇన్ నేమ్ వాల్యూస్ పేర్స్. నెవర్ యూజ్ గెట్ టు సెండ్ సెన్సిటివ్ డేటా. సెన్సిటివ్ డేటా సెండ్ చేసినప్పుడు గెట్ అనేది యూజ్ చేయకూడదు, ఓకేనా. ద సబ్మిటెడ్ ఫామ్ డేటా ఈజ్ విజిబుల్ ఇన్ ద యూఆర్ఎల్. మనకి ఫామ్ డేటా ఇక్కడ యూఆర్ఎల్లో డిస్ప్లే అయిపోద్ది కదా, అందుకనే మనం గెట్ అనేది సెన్సిటివ్ డేటాకి యూజ్ చేయకూడదు. పాస్వర్డ్ లాంటివి కానీ, ఓకేనా. మీకు పాస్వర్డ్ కూడా అక్కడ డిస్ప్లే అయిపోద్ది అనుకుంటా యూఆర్ఎల్లో, చూసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ పోస్ట్ ఉంది, ఇది పాస్వర్డ్ అనుకోండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు టెక్స్ట్ కాకుండా పాస్వర్డ్. సో ఫర్ ఎగ్జాంపుల్ పాస్వర్డ్ అనుకోండి, సో ఇక్కడ వేసాము, ఇక్కడ జాన్ పాస్వర్డ్ వచ్చేసరికి 1 2 3 4, ఓకే. సబ్మిట్. ఇక్కడ చూసారు గైస్, ఇక్కడ మనకి వెళ్ళిపోయిందా, పాస్వర్డ్ కూడా మనకి కనిపించేసింది. సో మనకి మెథడ్ ఈక్వల్ టు పోస్ట్, ఇక్కడ గెట్ కొడదాం, ఇక్కడ గెట్ ఉండాలి గైస్, మెథడ్ గెట్ ఉండాలి. రన్. ఇప్పుడు చేద్దాం, చేంజ్ పాస్వర్డ్, ఓకే. ఇక్కడ మనకి 1 2 3 4 5. సో ఇప్పుడు చూద్దాం సబ్మిట్. ఇప్పుడు చూడండి గైస్, ఇలాగా ఇప్పుడు మన పాస్వర్డ్ 1 2 3 4 5 నేను టైప్ చేసినప్పుడు మీకు కనిపించలే కదా, కానీ ఇక్కడ ఏంటైంది, ఇక్కడ యూఆర్ఎల్లో నా పాస్వర్డ్ మీకు కనిపిస్తుంది, ఓకేనా. ఇది ఎలాంటి పాస్వర్డ్లు అవి సెండ్ చేసినప్పుడు గెట్ మెథడ్ యూజ్ చేయకూడదు. గెట్ మెథడ్ అనేది యూఆర్ఎల్లోకి వాల్యూస్ని పాస్ చేస్తుంది, ఓకేనా. జాన్ అనేది కనిపిస్తుంది, లాస్ట్ నేమ్ అనేది మనం పాస్వర్డ్ పెట్టుకున్నాం, మన పాస్వర్డ్ అక్కడ యూఆర్ఎల్లో కనిపించేస్తుంది, ఓకేనా. అది జాగ్రత్త చూసుకోవాలి గైస్, ఓకే. నెక్స్ట్ అందుకే పోస్ట్ మెథడ్ యూజ్ చేస్తే మనకు అలా యూఆర్ఎల్లో కనబడదు. ద సబ్మిటెడ్ ఫామ్ డేటా ఈజ్ నాట్ షోన్ ఇన్ ద యూఆర్ఎల్. పోస్ట్ హ్యాస్ నో సైజ్ లిమిటేషన్స్. పోస్ట్ మెథడ్కి సైజ్ లిమిటేషన్స్ ఏం లేవు, బట్ గెట్కి మట్టు సైజ్ లిమిటేషన్స్ ఉంటాయి, ఎందుకంటే యూఆర్ఎల్ పెద్ద అయిపోద్ది కదా. అండ్ క్యాన్ బి యూజ్ టు సెండ్ లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా. పోస్ట్ అనేది ఎంత పెద్ద అమౌంట్ ఆఫ్ డేటాని ఎంతైనా పోస్ట్ చేయొచ్చు, ఓకేనా. ఫామ్ సబ్మిషన్ విత్ పోస్ట్ కెనాట్ బి ఫామ్ సబ్మిషన్ విత్ పోస్ట్ కెనాట్ బి బుక్ మార్క్డ్ అంట, ఓకేనా. ఓకే గైస్, మరి ఆల్వేస్ టు పోస్ట్ ఇఫ్ ద ఫామ్ డేటా కంటెంట్ సెన్సిటివ్ ఆర్ పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉన్నప్పుడు, సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కానీ ఉంటే మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ యూజ్ చేయాలి, ఓకేనా. అది గుర్తించుకోండి, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్. మీకు పిహెచ్పి అవి చెప్పినప్పుడు అవి తెలుస్తాయి వాటి గురించి, ఓకేనా. ప్రస్తుతానికి జస్ట్ నార్మల్ తెలుసుకున్నారు కదా చాలు. సో ఇంకా ఆటో కంప్లీట్ అని ఒకటి ఉంది గైస్. ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ స్పెసిఫై వెదర్ ఏ ఫామ్ షుడ్ హ్యావ్ ఆటో కంప్లీట్ ఆన్ ఆర్ ఆఫ్ అంట, ఆటో కంప్లీట్ అనేది, ఓకేనా. సో ఆటో కంప్లీట్ ఆన్ అని ఉన్నది అనుకోండి, ఇక్కడ ఇది మనకి ఏమొస్తున్నాయి, దెన్ ట్రై టు సెట్ ఆటో కంప్లీట్ ఆఫ్. ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ రామ్ అని ఇచ్చాను, సబ్మిట్ కొట్టాను, మళ్ళీ ఇక్కడ రన్ చేశాను, సబ్మిట్ కొడితే ఇక్కడ ఏ రాలేదు. ఫాము ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్ అంట. ఫిల్ ఇన్ అండ్ సబ్మిట్ ద ఫామ్, దెన్ రీలోడ్ దిస్ పేజ్, ఓకే. స్టార్ట్ టు ఫిల్ ద ఫామ్ అగైన్ అండ్ సీ హౌ కంప్లీట్ వర్క్స్ అంట, ఓకే. సో ఇక్కడ హాయ్
ఇక్కడ మనకి ఇవన్నీ వస్తున్నాయి గైస్, ఇక్కడ చూసారు కదా, ఇవన్నీ డిస్ప్లే అవుతున్నాయి. ఇది ఆటో కంప్లీట్ ఆఫ్ చేసాం అనుకోండి, ఇక్కడ ఫామ్లో ఆఫ్ కొడితే మరి ఇక్కడ రన్ చేయాలి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేస్తే రావట్లేదు, చూసారా? మన వాల్యూస్ టైప్ చేసినవి అయితే మనకి ఎందాక కనిపించాయి, ఇప్పుడు కనబడట్లే, చూసారా? దీని మీద క్లిక్ చేస్తే ఎందాక కనిపించి, ఇప్పుడు ఆన్ చేస్తే ఆటో కంప్లీట్ ఆన్ పెడితే మనకి ఇంతకుముందు మనం మెయిల్ ఏటి ఇచ్చాము, నేమ్ ఏటి ఇచ్చాము, ఇవన్నీ మామూలుగా ఇలా వచ్చేస్తుంటాయి అన్నమాట. ఓకేనా? అది సో అర్థమైంది కదా గైస్. ఇక్కడ ఆటో కంప్లీట్ ఆన్ అని పెట్టుకుంటే మనకి మన వెబ్ పేజ్లో ఇక్కడ ఫామ్ తర్వాత యాక్షన్ ఆటో కంప్లీట్ ఆన్. ఓకేనా? సో ఈ విధంగా సెర్చ్ చేసి సేవ్ చేసాం. ఇప్పుడు మన దాంట్లో కూడా ఇక్కడ రీఫ్రెష్ చేస్తే ఇక్కడ యూజర్ నేమ్ ఫర్ ఎగ్జాంపుల్ హాయ్ హలో ఏదో సబ్మిట్, మళ్ళీ దీంట్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేశాను. ఇక్కడ మనకి డిస్ప్లే అవ్వట్లే కదా దానిలాగా. ఇక్కడ ఏమి ఇచ్చాము మనం, దీంట్లో ఆల్రెడీ ఇచ్చాము, ఇక్కడ ఆటో కంప్లీట్ ఆన్ అని ఇచ్చాం గైస్. అది మన పిహెచ్పిలో ఎందాక డేటా కలెక్ట్ చేసుకోలేదు కదా, దానివల్ల మనకు అది చూపించట్లేదు. ఓకేనా? ఇందాక ఇందులో పిహెచ్పిలో మనం ఇచ్చిన డేటా కలెక్ట్ చేసుకుంది, సో అందుకే మనకి చూపిస్తుంది అందులో ఉన్నవి. ఓకేనా? సో నెక్స్ట్ గైస్, ఆటో కంప్లీట్ ఆన్ కూడా మనం ఇందులోనే యాడ్ చేసుకున్నాం కదా సక్సెస్ఫుల్గా. ఆటో కంప్లీట్ ఆన్, ఓకే డన్. నెక్స్ట్ వచ్చేసరికి ఇంకేముంది, నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ అంట. నో వ్యాలిడేట్ యాట్రిబ్యూట్ ఏంటి? అది యాట్రిబ్యూట్ ఈజ్ ఏ బూలియన్ యాట్రిబ్యూట్. బూలియన్ అంటే ట్రూ ఆర్ ఫాల్స్ అనమాట. వెన్ ప్రెజెంట్ స్పెసిఫైడ్ దట్ ద ఫార్మ్ డేటా ఇన్పుట్ షుడ్ నాట్ బి వ్యాలిడేట్ వెన్ సబ్మిటెడ్. ఓకేనా? నో వ్యాలిడ్ సబ్మిట్ చేస్తే నో వ్యాలిడేట్ అవ్వదంట. నో వ్యాలిడేట్ attribute indicates that the form input is not to be validate on submit. నాట్ టు బి వ్యాలిడేట్ అని సబ్మిట్ చేస్తే అది చెప్తుంది. ఓకే నెక్స్ట్ పదండి. అయిపోయింది గైస్ మొత్తానికి యాట్రిబ్యూట్స్ గురించి. ఫర్ లెట్స్ గో టు ఎక్సర్సైజెస్. వాట్ ఈస్ ద కరెక్ట్ సింటాక్స్ ఫర్ ఓపెనింగ్ ద ఫార్మ్స్ రిజల్ట్ ఇన్ ఏ న్యూ బ్రౌజర్ ట్యాబ్? న్యూ బ్రౌజర్ ట్యాబ్లో ఫామ్ రిజల్ట్ ఓపెన్ అవ్వాలంటే టార్గెట్ బ్లాంక్ అవ్వాలి. ఇదే కదా ఫస్ట్ ఆన్సర్ కరెక్ట్. లెట్స్ సబ్మిట్. ఎస్ గైస్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. అలాగే యాడ్ ఏ సబ్మిట్ బటన్ అండ్ స్పెసిఫై దట్ ద ఫామ్ షుడ్ గో టు యాక్షన్ పిహెచ్పి. సబ్మిట్ బటన్ ఇక్కడ రాయాలి, ఇక్కడ యాక్షన్ అవ్వాలి, ACTION యాక్షన్. అండ్ ఇంకేటివి ఇన్పుట్ నేమ్ ఇచ్చాడు అండ్ ఇన్పుట్ ఇంకోటి ఏంటి సబ్మిట్ బటన్ రాయమన్నాడా? ఇన్పుట్ టైపు ఈక్వల్ టు సబ్మిట్ SUBMIT అంతే. యాడ్ సబ్మిట్ బటన్ యాడ్ చేస్తాం, ఇంకోటి యాక్షన్ కూడా యాడ్ చేస్తాం. ఎస్ కరెక్ట్ ఆన్సర్ గైస్. నెక్స్ట్ స్పెసిఫై దట్ ద ఫామ్ ఈజ్ సబ్మిటెడ్ యూజింగ్ ద పోస్ట్ మెథడ్. అయితే మనకి ఇక్కడ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెట్టాలి అంతే. ఓకే, మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అని పెడితే మనకి సెక్యూర్గా ఉంటుంది అంతే. ఏ గాయ్స్ సూపర్, అయిపోయింది మొత్తానికి కంప్లీట్ చేస్తాం ఇది. అలాగే ఇంకా ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఆల్ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఇక్కడ ఇంకా ఉన్నాయి. క్యారెక్టర్ సెట్ అని, యాక్షన్ అని, మెథడ్ అని, నేమ్ అని. ఓకేనా? ఇవి చదువుకోండి. స్పెసిఫై దట్ ద నేమ్ ఆఫ్ ద ఫామ్. ఓకే, సో నెక్స్ట్ చాప్టర్ HTML ఫామ్ ఎలిమెంట్స్ అండి గైస్. ఓర్ నాయన పదండి. ఫామ్ ఎలిమెంట్స్ అంటే ఇప్పుడు ఇవే గైస్, రకరకాలు ఉంటాయి. టెక్స్ట్ ఏరియా, బటన్స్, ఫీల్డ్ సెట్, లెజెండ్, డేటా లిస్ట్, అవుట్పుట్, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇందాక మీకు కొంచెం చూశారు. సో ద చాప్టర్ డిస్క్రైబ్స్ ఆల్ ద డిఫరెంట్ HTML ఫామ్ ఎలిమెంట్స్. ఓకేనా? చాలా డిఫరెంట్ ఫామ్ ఎలిమెంట్స్ ఉంటాయి HTMLలో. ఓకేనా? అవి చూద్దాం. ఫామ్కి సంబంధించిన ఎలిమెంట్స్. ఫామ్ ఎలిమెంట్స్ కెన్ కంటైన్ వన్ ఆర్ మోర్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫామ్ ఎలిమెంట్స్. అవి ఇన్పుట్, లేబుల్, సెలెక్ట్, ఏరియా, బటన్, ఫీల్డ్ సెట్, లెజెండ్,
డేటా లిస్ట్, అవుట్పుట్, ఆప్షన్, ఆప్షన్ గ్రూప్ అని ఇలాగా డిఫరెంట్ ఎలిమెంట్స్ అయితే ఉన్నాయి. సో ఇన్పుట్, అందులో ఇన్పుట్ గురించి చూసుకున్నట్లయితే మనం ఇవన్నీ ఎక్కువ ఉన్నట్టున్నాయి. సెలెక్టివ్ అన్నిటి గురించి ఇచ్చాడా? ఓకే. సో ఇన్పుట్ గురించి ఆల్రెడీ మనం చేసాం గైస్ ఇందాక. ఓకేనా, తెలిసింది కదా ఇన్పుట్ గురించి. టైప్ అనే యాట్రిబ్యూట్ ఇస్తాము. ఓకేనా, ఇన్పుట్ ఎలిమెంట్ కెన్ బి డిస్ప్లేడ్ ఇన్ సెవరల్ వేస్ డిపెండింగ్ ఆన్ ద టైప్ యాట్రిబ్యూట్. ఓకేనా, టైప్తో టెక్స్ట్ అని ఇచ్చాం. ఓకేనా, ఐడి నేమ్ ఈక్వల్ టు ఎఫ్ నేమ్, ఆ రెండు ఇచ్చాం. నెక్స్ట్ ఆల్ డిఫరెంట్ వాల్యూ ఆఫ్ ద టైప్ యాట్రిబ్యూట్ ఆర్ కవర్డ్ ఇన్ నెక్స్ట్ చాప్టర్లో అంట. ఓకే, ద లేబుల్ అనేది కూడా మనం ఆల్రెడీ చేసాం. లేబుల్ అనేది దేనికి? డిఫైన్స్ లేబుల్ సెవరల్ ఫర్ సెవరల్ ఫామ్ ఎలిమెంట్స్కి మనం లేబుల్స్, అదే ఆ లేబుల్స్ రాస్తాం అన్నమాట. ఓకేనా, ఎలిమెంట్స్ ఆల్సో హెల్ప్ టు డిఫికల్టీ క్లిక్కింగ్ ఆన్ వెరీ స్మాల్ రీజన్స్. సో రీజన్స్ యూస్, ఆ లేబుల్స్ అందుకే యూస్ చేస్తాం. ఆల్రెడీ చెప్పుకున్నాం దాని గురించి. ద ఫర్ అట్రిబ్యూట్ ఆఫ్ ద లేబుల్ ట్యాగ్ షుడ్ బి ఈక్వల్ టు ది ఐడి యాట్రిబ్యూట్ ఆఫ్ ఇన్పుట్ ఎలిమెంట్స్, బైండ్ దమ్ టుగెదర్ అంట. ఫర్ కార్స్ ఇక్కడ లేబుల్ ఇచ్చాడు గైస్ చూడండి. ఫర్ కార్స్ సెలెక్ట్ ఐడి ఈక్వల్ టు కార్. ఇప్పుడు మనకి సెలెక్ట్ ఎలిమెంట్ గురించి నేర్చుకుంటున్నాం గైస్. ఓకేనా, ఇప్పుడు ఏంటి? సెలెక్ట్ ఎలిమెంట్ గురించి నేర్చుకుంటున్నాం. సెలెక్ట్ ఎలిమెంట్ డిఫైన్స్ డ్రాప్ డౌన్ లిస్ట్ గైస్. ఓకేనా, సెలెక్ట్ అనేది ఎలిమెంట్ డ్రాప్ డౌన్ లిస్ట్ అయితే మనకి డిఫైన్ చేస్తుంది. చూసుకోండి. ఓకేనా, ఇప్పుడు చూడండి, ఇది నొక్కితే చూసారు ఇక్కడ ఇవన్నీ వచ్చాయి, ఈ 4 వాల్యూస్. ఓకే, సో మనకు కూడా అలాగా ఈజీగా చేసేవచ్చు. ఏం లేదు గైస్, సేమ్. ఓకేనా, ఫామ్ ఇచ్చారు, అందులో ఫస్ట్ లేబుల్ ఇచ్చారు. లేబుల్ ఇదే కదా, చూస్ కార్ అని రాస్తారు. చూడండి, చూస్ కార్ అని రాశారా, అంతే. తర్వాత ఇవి సెలెక్ట్కి, ఇవి సెలెక్ట్ బటన్స్ అనమాట. ఇవన్నీ దానికి సెలెక్ట్ అని రాయాలి. ఐడి ఈక్వల్ టు కార్స్, ఇది కార్కి సంబంధించిన కంపెనీలే కదా. ఓకేనా, ఐడి ఈక్వల్ టు కార్స్, నేమ్ ఈక్వల్ టు కార్స్ అని రాశారు. తర్వాత అందులో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ అని రాసి ఐడి నేమ్ రాసేసుకోండి. ఓకేనా, ఎప్పుడు కూడా దీని లోపల ఆప్షన్ 1 వాల్యూ ఈక్వల్ టు వాల్వో, ఇది కూడా వాల్వో. ఓకేనా, ఈ విధంగా వాల్యూస్. సో ఆప్షన్ 2 వాల్యూ ఈక్వల్ టు సాబ్, ఇక్కడ కూడా సాబ్ రాస్తారు. ఆప్షన్ 3 వాల్యూ ఈక్వల్ టు ఫియాట్, ఇక్కడ కూడా ఫియాట్. ఆడి. ఓకేనా, తర్వాత కిందన పక్కన సబ్మిట్ బటన్, అంతే. సో కార్స్ ఈక్వల్ టు వాల్వో. ఓకేనా, సో మీరు కూడా మన దాంట్లో తీసుకోండి. ఓకేనా, లేబుల్ ఫర్ కార్స్ అని తీసుకున్నారు కదా ఇక్కడ. ఓకే, ఐడి ఈక్వల్ టు కార్స్, నేమ్ ఈక్వల్ టు కార్స్. ఓకే, ఇక్కడ లేబుల్ వచ్చేసరికి తీసుకున్నారు. చూడండి, లేబుల్లో కూడా ఫర్ కార్స్ అని రాసుకున్నాడు. అదే ఇక్కడ మనకి చెప్తున్నారు. ఫర్ అట్రిబ్యూట్ ఆఫ్ ద లేబుల్ ట్యాగ్ షుడ్ బి ఈక్వల్ టు ద ఐడి, అది ఈక్వల్ టు ఐడి అంట. ఓకేనా, ఐడి అట్రిబ్యూట్ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్, బైండ్ దమ్ టుగెదర్, ఆ రెండింటిని బైండ్ చేయడానికి. ఓకేనా, ఫర్ అనే దాన్ని యూజ్ చేస్తాం ఫర్ కార్స్. ఓకేనా, ఇందులో సెలెక్ట్ దాంట్లో ఐడి ఉంది, కార్సే కదా ఉంది. ఓకేనా, సెలెక్ట్ ద ఐడిదే కూడా కార్స్ అని ఉంది. ఓకే, సో మనం కూడా ఇక్కడ సమ్ సెలెక్టర్స్ అయితే చేద్దాము ప్రాక్టీస్. సెలెక్టర్స్ వచ్చేసరికి ఏ రాయాలి? ఇక్కడ ఫస్ట్ లేబుల్ ఏం రాద్దామా? లేబుల్ కార్ కంపెనీ అని ఇద్దాం, పేరేట్ ఇద్దాం. ఆడేట్ ఇచ్చాడు అక్కడ, చూసే కార్ అని ఇచ్చాడు. ఓకే, సో మనం కూడా ఒక లేబుల్ కాపీ చేసుకుందాం. ఓకే, లేబుల్. ఓకే, లేబుల్లోని మనం ఫర్ అనేది ఇవ్వాలి కదా లేబుల్కి. ఫర్ ఈక్వల్ టు కార్స్. ఓకేనా, ఇక్కడ లేబుల్ నేము కార్ డీటెయిల్స్. తర్వాత ఇక్కడ
సెలెక్ట్ స్టార్ట్ చేయాలి. SELECT సెలెక్ట్. SELE ఓ బాయ్ ఇదే బ్రో. ఓకే సెలెక్ట్. ఈ సెలెక్ట్కి ఎంటర్ ఎక్కడ ఉందా, సో దీన్ని ఎంటర్ చేద్దాం. దీన్ని కొంచెం రైట్కి మూవ్ చేద్దాం. సెలెక్ట్లో ఫస్ట్ ఇక్కడ ఏం రాశారు, ఆప్షన్. ఓకేనా, సెలెక్ట్లో ఆప్షన్. ఇవన్నీ ఆప్షన్స్ గైస్. ఓకేనా, ఇందులో మీరు ఏదైనా కొట్టచ్చు. ఓకే ఓకే డన్. ఇక్కడ సెలెక్ట్కి మనం ఐడి కూడా ఇద్దాం. ఐడి ఈక్వల్ టు సేమ్ అక్కడ కార్స్ ఉంది కదా, కార్స్. నేమ్ కూడా కార్స్ అని నేమ్ కూడా ఇచ్చుకోవచ్చు మీరు, నేము కార్స్. ఓకే, ఇక్కడ ఏమవ్వాలి మనం, ఆప్షనా, ఫస్ట్ ఆప్షన్ అని రాయాలి. OPTI అని మీరు ఇలాగా టైప్ చేసుకుంటేనే మీకు బాగా గుర్తుంటుంది గైస్. ఓకేనా, లేకపోతే అంతే మరి. ఆప్షన్ 1 ఆప్షన్ ఏంటిద్దాం, కార్లో BMW. ఓకే, BMW అని ఇచ్చాం. నెక్స్ట్ వాల్యూ కూడా ఇచ్చేద్దాం. సో ఆప్షన్లో ఇక్కడ వాల్యూ VALUE వాల్యూ ఈక్వల్ టు మనం BMW. ఓకే, ఈ విధంగా ఇచ్చాం అనుకోండి. ఇంకొకటి ఆప్షన్స్ ఒక 4 5. ఓకే, ఒక 5 ఇచ్చాను. ఇప్పుడు BMW ఇక్కడ తీసేసి టాటా ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కూడా టాటా అని మెన్షన్ చేయాలి. ఓకేనా, సో ఇక్కడ ఇంకో కార్ కంపెనీ కియా, ఇక్కడ కూడా కియా. ఇక్కడ కియా తీసేసి టాటా, బెంజ్. ఇక్కడ కూడా మనం బెంజ్ రాసుకోండి పేరు. ఇంకా ఇంకోటి ఏది కంపెనీ, ఫియాట్. ఓకే, FIAT ఫియాట్ కంపెనీ కూడా రాస్తాం. FIAT ఫియాట్ అయిపోయి సేవ్ అయిపోయింది కదా. ఇంకా ఇప్పుడు ఇక్కడ మనకి మన వెబ్సైట్లో ఇక్కడ రావాలి మరి. ఓకేనా, రీఫ్రెష్. ఓకే, వచ్చా గైస్ కార్ డీటెయిల్స్ అని చెప్పి సబ్మిట్ బటన్ కూడా మళ్ళీ పక్కన వస్తుంది. ఇగో BMW చూసారా లిస్ట్, టాటా, కియా, బెంజ్. మనం ఏది రాస్తే అదే ఇక్కడ. ఓకేనా, అంతే గైస్, ఇంకేం లేదు. ఈ సెలెక్ట్ ఎలిమెంట్ గురించి కూడా మనం చూసారు కదా. ఆప్షన్ అనేది ఎలిమెంట్ దట్ డిఫైన్స్ ద ఆప్షన్ దట్ కెన్ బి సెలెక్టెడ్. ఏ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలో. ఓకేనా, సో ఆప్షన్ అయితే యూజ్ చేస్తాం. నెక్స్ట్ విజిబుల్ వాల్యూస్. యూజ్ సైజ్ అట్రిబ్యూట్ టు స్పెసిఫై ద నెంబర్ ఆఫ్ విజిబుల్ వాల్యూస్. విజిబుల్ వాల్యూస్ వచ్చేసరికి సైజు యూజ్ చేయమని చెప్తున్నాడు. ఏంటి సైజ్ అట్రిబ్యూట్ టు స్పెసిఫై ద నంబర్ ఆఫ్ విజిబుల్ వాల్యూస్ అంటే ఏంటో. ఓకే, సైజ్ అట్రిబ్యూట్ గైస్, మనం సైజ్ అనేది యాడ్ చేసాడే ఏంటి అక్కడ. ఇదిగోండి సైజ్ ఈక్వల్ టు 3 చూసారా. అక్కడ మనం ఈ విధంగా కనిపించాలి అంటే ఓకే, ఎంత సైజు, ఎన్ని సైజ్ డిస్ప్లే అవ్వాలి. ఓకేనా, ఇక్కడ సైజ్ ఈక్వల్ టు 4 రాస్తే 4 డిస్ప్లే అవుతాయి. చూడండి 4 చూసారా, పెరిగిందా అది. ఇంకా మన ఇక్కడ ఆప్షన్స్ ఇలాగ ఉన్నాయి. Ctrl+C అండ్ ఎంటర్ కొట్టి మనం Ctrl+V కొడితే రన్ చేస్తాం అనుకోండి. చూడండి ఇంకా బోల్డ్ ఇందులో. ఓకే, సో అదే గైస్, దానికి జస్ట్ మనం సెలెక్ట్ ఇక్కడ సైజ్ రాశారనుకోండి మనం ఫర్ ఎగ్జాంపుల్. ఓకేనా, మన దాంట్లో కూడా ప్రాక్టికల్గా సెలెక్ట్లో న్యూ కార్స్ ఇక్కడ సైజ్ ఈక్వల్ టు 4 అని రాసాం అనుకోండి. వాల్యూస్ అనేవి ఇంకా మనం చేద్దాం.
ఓకే. ఇప్పుడు సేవ్. ఇప్పుడు చూడండి గైస్ మన వెబ్సైట్లో రిఫ్రెష్. ఇగోండి ఇక్కడ చూసారా, ఇందాక ఇలా లేదు, ఇప్పుడైతే వచ్చింది. దీంట్లో అన్నీ మనకి స్క్రోల్ కూడా అవుతున్నాయి. ఓకేనా, ఈ విధంగా చూసారు కదా. ఆ సైజు మామూలుగా అయితే ఇవన్నీ కనిపించు, దాన్ని క్లిక్ చేసుకొని సెలెక్ట్ చేసుకొని వెళ్ళిపోవడమే కదా. ఇప్పుడైతే ఇది ఆటోమేటిక్గా సైజ్ అలా ఫిక్స్గా ఉండిపోయాయి. అదనమాట గైస్. నెక్స్ట్ ఎలా మల్టిపుల్ సెలెక్టర్స్ అంట గైస్. మల్టిపుల్ యాట్రిబ్యూట్ టు అలౌ ద యూజర్ టు సెలెక్ట్ మోర్ దెన్ వన్ వాల్యూ. ఓకేనా, మోర్ దెన్ వన్ వాల్యూ సెలెక్ట్ చేసుకోవాలంటే మల్టిపుల్ అంటే ఇది కంట్రోల్ బటన్ కొట్టి ఇది ఇది దీనికి మట్టుగా కంట్రోల్ బటన్ కొడితే అవ్వట్లే, అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవడం కావాలి. చూసారా, కంట్రోల్ బటన్ కొట్టిన అవ్వలే. సో ఇక్కడ కంట్రోల్ బటన్ కొడితే మొత్తం అన్నీ ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చు. సబ్మిట్, అంతే, మొత్తం ఇవన్నీ సబ్మిట్ అయిపోయాయి. సో ఇంకేంటి గైస్, మల్టిపుల్ గురించి చూసాం. మల్టిపుల్ అంటే మల్టిపుల్ సెలక్షన్స్. నెక్స్ట్ టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ అంట గైస్. టెక్స్ట్ ఏరియా ఎలిమెంట్ డిఫైన్ మల్టిపుల్ ఇన్లైన్ ఇన్పుట్ ఫీల్డ్. మల్టిపుల్ ఇన్లైన్ ఇన్పుట్ ఫీల్డ్ ఏ టెక్స్ట్ ఏరియా అంట. ఒకసారి చూద్దాం. ఓకే, ఇది టెక్స్ట్ ఏరియా గైస్. చూసారు కదా, టెక్స్ట్ ఏరియా అనేది మల్టిపుల్ ఏంటది ఇన్లైన్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా, ఓకే. సో ఈ టెక్స్ట్ ఏరియా అనేది ఇలా స్ట్రెచ్ చేసుకోవచ్చు అండ్ తగ్గించుకోవచ్చు గైస్. ఓకేనా, టెక్స్ట్ ఏరియాని ఇవ్వాలి. ఓకేనా, మీరు మనకి ఇలా కనిపించాలంటే ఇంకా ఇన్పుట్ టైపు అనేకూడదు, డైరెక్ట్గా టెక్స్ట్ ఏరియాని ఇచ్చేయాలి. నేము అండ్ రోస్ అండ్ కాలమ్స్ కూడా మెన్షన్ చేయవసరం లేదు. ఓకే, సో మనం జస్ట్ సింపుల్గా టెక్స్ట్ ఏరియా అని ఇస్తే సరిపోద్ది గైస్. ఓకేనా, నెక్స్ట్ దీనికి తర్వాత ఇక్కడ ఒక లేబుల్, మళ్ళీ అక్కడ లేబుల్ వేద్దాం. లేబుల్ తీసుకొని అప్పుడు లేబుల్ ఈక్వల్ టు లేబుల్ ఫర్ లేబుల్ లేబుల్ పేరు మనకి అక్కడ ఏ రాద్దాం, టెక్స్ట్ ఏరియా కదా, టెక్స్ట్ ఏరియా. సో ఇదైతే తీసేద్దాం. సేవ్, రిఫ్రెష్. టెక్స్ట్ ఏరియా అని చెప్పి ఇక్కడికి వచ్చింది. బ్రేక్ ఇవ్వలేదు కదా పైన, మనం బ్రేక్ ఇవ్వాలని అంటున్నాం గైస్. దీనికి బ్రేక్ ఇవ్వాలి. ఓకే, అయిపోయింది. ఓకేనా, సరిపోయింది. ఓకే, సో లెట్స్ గో. ఇక్కడ మనం టెక్స్ట్ ఏరియా తీసుకొని హాయ్ బ్రో హాయ్, టెక్స్ట్ ఏరియా క్లోజ్ చేద్దాం. టీఎక్స్ట్ ఏరియా అని రాస్తే ఇక్కడ టెక్స్ట్ ఏరియా మనం లెంత్ తీసుకోవాలా టెక్స్ట్ ఏరియాకి. ఓకేనా, హైట్ విత్ మనం మెన్షన్ చేసుకోవచ్చు, రోస్ అండ్ కాలమ్స్. ఓకేనా, ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఉంది కదా, దీనికి రోస్ అండ్ కాల్స్ సెర్చ్ చేసుకోవచ్చు. నేమ్ కూడా రాశాడు. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇది సేవ్ చేసేద్దాం. టెక్స్ట్ ఏరియా అని రాశాను అంతే, ఇంకే రాయలేదు. టెక్స్ట్ కూడా కొంచెం ఏదైనా అందులో రాయొచ్చు మనం. టెక్స్ట్ హలో దిస్ ఈజ్ తెలుగు గేమర్ వరల్డ్ డాట్, అది టెక్స్ట్ ఏరియా టెక్స్ట్ ఇచ్చాను. ఎస్, ఓకే, లెట్స్. ఓకే, ఇగోండి ఇక్కడ టెక్స్ట్ ఏరియా అనేది మనకి వచ్చింది చూడండి. ఓకేనా, సో ఇగోండి మనం ఎక్స్టెన్షన్ చేసిన కిందకైతే వెళ్తుంది. చూసారు కదా టెక్స్ట్ ఏరియా.
రోస్ అండ్ కాలమ్స్ మీరు మెన్షన్ చేసుకోవచ్చు మీరు కావాలనుకుంటే. ఓకేనా? ఇలాగా ఇది మన టెక్స్ట్ ఏరియా. దానికి జస్ట్ టెక్స్ట్ ఏరియా అని పెడితే సరిపోతుంది గైస్. ఓకేనా? కోడ్లోని ఏం పెట్టా మనం, టెక్స్ట్ ఏరియా అని పెడితే సరిపోయింది. ఓకేనా? నెక్స్ట్ రోస్ అట్రిబ్యూట్ స్పెసిఫై ద విజిబుల్ నెంబర్ ఆఫ్ లైన్స్ అండ్ టెక్స్ట్ ఏరియా కాల్స్ విత్. ఓకే, అది మనకు తెలుసు. యూ కెన్ ఆల్సో డిఫైన్ ద సైజ్ ఆఫ్ టెక్స్ట్ ఏరియా బై యూజింగ్ సిఎస్ఎస్. ఓకే, ఈ విధంగా స్టైల్ విత్ ఓకే అలా కూడా చేసుకోవచ్చు. బటన్ ఎలిమెంట్. సో బటన్ ఎలిమెంట్ గురించి చూద్దాం. సో బటన్కి బటన్ అని రాయొచ్చు. టైప్ ఈక్వల్ టు బటను. ఓకేనా? టైప్ ఈక్వల్ టు బటను ఆన్ క్లిక్ ఫంక్షన్ ఇక్కడ రాస్తున్నారు గైస్. ట్రై ఇట్ యువర్ సెల్ఫ్. ఓకేనా? సో ఇక్కడ మనకి బటన్ గురించి టైప్ ఈక్వల్ టు బటను ఆన్ క్లిక్ చేయగానే ఇక్కడ ఒక అలర్ట్ వస్తుంది. క్లిక్ చేయగానే క్లిక్ మీ అని అలర్ట్ వస్తుంది. హలో వరల్డ్ అలర్ట్ వచ్చేసరికి హలో వరల్డ్ అని వస్తుంది. చూడండి, హలో వరల్డ్ అని వచ్చింది అక్కడ అలర్ట్. అది జావా స్క్రిప్ట్ అలర్ట్ గైస్. ఓకేనా? డాక్యుమెంట్ అక్కడ ఆన్ క్లిక్ చేస్తే అలర్ట్ అని వస్తుంది. సింపుల్ డిస్ప్లే చేస్తున్నారు. బటన్ ఎలిమెంట్. ఓకేనా? బటన్ ఎలిమెంట్ గురించి కూడా తెలుసుకున్నారు కదా. టైప్ ఈక్వల్ టు బటన్ అని రాసుకోవాలి. ఇన్పుట్ టైప్ అని రాయకుండా డైరెక్ట్ బటన్ అని రాయండి. ఓకేనా? నెక్స్ట్ ఆల్వేస్ స్పెసిఫై టైప్ అట్రిబ్యూట్. ఓకేనా? ఫర్ బటన్ ఎలిమెంట్. బటన్ ఎలిమెంట్కి టైప్ అట్రిబ్యూట్ ఖచ్చితంగా స్పెసిఫై చేయండి. డిఫరెంట్ బ్రౌజర్స్ మే యూజ్ డిఫరెంట్ డిఫాల్ట్ టైప్స్ ఆఫ్ బటన్ ఎలిమెంట్స్. ఓకేనా? ఒక్కొక్క బ్రౌజర్ బటన్ ఒక్కొక్క మోడల్లోనే ఉండే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో అదనమాట. హాయ్ బ్రోస్, అందరికీ వెల్కమ్. మరి ఫీల్డ్ సెట్ అండ్ లెజెండ్ అంట ఇందులో, ఇవి కూడా ఉన్నాయి. ఇక్కడికే మనకి అయిపోతున్నాయా? ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఈజ్ యూస్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్ అంట. ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ ఈజ్ యూస్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్. ఫీల్డ్ సెట్. లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ ఏ క్యాప్షన్ ఫర్ ఫీల్డ్ సెట్ ఎలిమెంట్. లెజెండ్ ఎలిమెంట్ డిఫైన్స్ క్యాప్షన్ ఫర్ ద ఫీల్డ్ సెట్ ఎలిమెంట్ అంట గైస్. ఓకేనా? ఇది లెజెండ్ అనేది క్యాప్షన్ లాగంట. సో చూద్దాం ఒకసారి ఏంటో ఇక్కడ. పదండి. బాగుంది ఇది. సో ఫీల్డ్ సెట్లో ఏం ఇచ్చారు ఇక్కడ? ఫీల్డ్ సెట్ అంటే అదంతా ఒక ఫీల్డ్ సెట్. అందులోని పర్సనల్ అది అక్కడ ఉంది లెజెండ్లో. ఇది ఒక క్యాప్షన్ లాంటిది. ఓకేనా? పర్సనాలి అని చెప్పి వచ్చింది. దాంట్లో లోపల గైస్ మనకి ఫీల్డ్ సెట్ మనం యాడ్ చేసుకున్నాం అనుకోండి మన ఫామ్కి. FIELDSET ఫీల్డ్ సెట్ మనం కూడా ఒకసారి యాడ్ చేసుకుందాం పదండి మన ఫామ్కి. ఓకే, అర్థమైందా గైస్ ఎంతవరకు? లెట్స్ గో. ఇప్పుడు మనం ఇక్కడ ఇద్దాం ఫామ్. తర్వాత టైప్ చేసుకుందాం FIELDSET ఫీల్డ్ సెట్. ఇక్కడ నుంచి మొత్తం ఎంతవరకు ఉంది? ఇదంతా కదా. క్లోజ్ FIELDSET ఫీల్డ్ సెట్. క్లోజ్ ఫీల్డ్ సెట్. ఓకే, ఓకే ఫీల్డ్ సెట్ అయితే ఇచ్చాము, బాగానే ఉంది. తర్వాత ఫీల్డ్ సెట్కి ఇంకేం రాశారు గైస్? ఇక్కడ లెజెండ్ తీసుకున్నారు కదా. ఫీల్డ్ సెట్లో లెజెండ్ అని తీసుకున్నారు. ఇక్కడ మనం కూడా లెజెండ్ అని తీసేసుకుందాం. ఓకే, లెజెండ్ అంటే దీనికి ఒక్కదానికి వస్తుంది. కంట్రోల్ V పర్సనాలియా అని రాసాడు సంథింగ్. ఓకే, ఇది సేవ్ చేద్దాం.
యూజర్ లాగిన్ అని రాస్తున్నాను మామూలుగా అక్కడ. రిఫ్రెష్ అండ్ మన సైట్ ఇక్కడ. ఎస్, చూడండి గైస్, ఇప్పుడు ఒక లుక్ అయితే వచ్చింది. అదేం తీసుకున్నాం మనం? ఫీల్డ్ సెట్ అని తీసుకున్నాం. ఇలా చుట్టూ వచ్చింది ఒక ఫామ్కి. ఓకేనా? దీంట్లో యూజర్ లాగిన్ అనేది ఎక్కడ రాసాం? లెజెండ్. దాని లెజెండ్ అంటే దాని క్యాప్షన్ అనమాట, లెజెండ్. ఓకేనా? లెజెండ్ అని తీసుకొని సేమ్ ఇలాగే మనం రాసాము. చూసారు గైస్ మరి ఇప్పుడు ఏ విధంగా వచ్చింది? ఇలాగ ఒక చుట్టూ ఒక బార్డర్ వచ్చింది. ఇది సపరేట్ ఒక ఫోల్డర్ లాగా. ఓకేనా? బాగుంది కదా? అంతే. ఓకేనా? అర్థమైందా గైస్? మెయిన్ చేయలేదు, జస్ట్ ఇక్కడ నేను ఫీల్డ్ సెట్ యాడ్ చేసిన ఫామ్ కింద. ఈ ఫాము ఎండింగ్కి ముందు కూడా ఫీల్డ్ సెట్తో క్లోజ్ చేస్తాను. నెక్స్ట్ ఇక్కడ లెజెండ్ తీసుకున్నాం. మన లెజెండ్లో ఏదైతే పేరు రాసామో ఆ పేరే ఇక్కడ డిస్ప్లే అయింది. అంతే, ఇంకేం లేదు, ఖతం. ఆ పేరు ఇక్కడ యూజర్ లాగిన్ డిస్ప్లే అయిపోయింది. ఓకేనా? అంతే గైస్. సో ద అబోవ్ కోడ్ విల్ బి డిస్ప్లేడ్ ఇన్ ఏ బ్రౌజర్. హౌ ద కోడ్ HTML. ఓకే, ఎలా డిస్ప్లే అవుతుంది అది అవసరం. డేటా లిస్ట్ ఎలిమెంట్. ఓర్ నాయన, ఇంకా ఉంది బ్రో ఎలిమెంట్లో. అవుట్పుట్ ఎలిమెంట్. ఓకే, డేటా లిస్ట్, అవుట్పుట్, ఈ రెండే ఉన్నాయి. డేటా లిస్ట్ ఎలిమెంట్ స్పెసిఫై ఏ లిస్ట్ ఆఫ్ ప్రీ డిఫైన్డ్ ఆప్షన్ ఫర్ అన్ ఇన్పుట్ ఎలిమెంట్. యూజర్ విల్ సి ఏ డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే, డ్రాప్ డౌన్ లిస్ట్ of the predefined options as the input data. So list attribute of the input element must refer to the id attribute the data list. Okay na? So list attribute of the element, input element must refer to the id. Okay, so let's go guys. A list attribute of the input element must refers to the id. ఈ ఐడికి మట్టు ఖచ్చితంగా రాసుకోండి. ఓకేనా? డేటా లిస్ట్ చూడండి, డేటా లిస్ట్కి ఐడి మస్ట్ రెఫర్ టు ద ఐడి అట్రిబ్యూట్. ఓకేనా? ఇన్పుట్ అనేది లిస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ద ఇన్పుట్ ఎలిమెంట్. ఓకేనా? ఏదైతే ఇన్పుట్ ఎలిమెంట్ వస్తున్నామో దానికి అది ఇంపార్టెంట్. ఒకసారి చూద్దాం, ఇది మనకి డేటా లిస్ట్ కదా. ఒకసారి లెట్స్ గో గైస్. ఇక్కడ ఇదిగోండి డేటా లిస్ట్ అయితే మనకు కనిపిస్తుంది, చూసారా? ఈ విధంగా డేటా లిస్ట్ అయితే ఇచ్చారు. ఇందులో మీరు డైరెక్ట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? మీరు ఒక లిస్ట్ అయితే ఏ విధంగా ఇచ్చారో దీన్ని తీసేసారనుకో ఇంకా లిస్ట్ వస్తుంది ఈ విధంగా. ఓకేనా? సో దానికి ఏ రాయాలి మనం? ఫాము. ఓకే, బాగానే ఉంది. ఇన్పుట్ లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్స్, నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్ అంట. ఓకేనా? లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్, ఆ లిస్ట్ మాట లిస్ట్ రాయాలి. లిస్ట్ ఈక్వల్ టు బ్రౌజర్, నేమ్ ఈక్వల్ టు బ్రౌజర్ అని రాశాడు. తర్వాత డేటా లిస్ట్ అని రాయాలి. డేటా లిస్ట్ ఈక్వల్ టు ఐడి బ్రౌజర్స్, డేటా లిస్ట్ ఐడి బ్రౌజర్స్. నెక్స్ట్ ఆప్షన్ వాల్యూ ఎడ్జ్, ఫైర్ ఫాక్స్, క్రోము, ఒపెరా, సఫారీ. సో ఇవి ఆప్షన్స్ వచ్చాయి కదా, ఇవన్నీ యాస్టీస్గా. డేటా లిస్ట్ వచ్చేసరికి బ్రౌజర్ది. అంతే గైస్, ఇంకేం లేదు. ఆప్షన్స్ అని వస్తారు ఇలాగా. నెక్స్ట్ డేటా లిస్ట్లోని మనం ఇక్కడ ఐడి మట్టు మెన్షన్ చేయాలి. ఓకేనా? బ్రౌజర్స్ అని చెప్పి చూసుకోండి. లిస్ట్లో కూడా ఉంది ఇక్కడ ఇన్పుట్ లిస్ట్ బ్రౌజర్స్. ఓకేనా? ఏదైతే ఇచ్చో ఐడి కూడా బ్రౌజర్స్. ఓకే, ఒకవేళ మనం ఇన్పుట్ లిస్ట్ బ్రౌజర్స్ తీసేస్తే రన్ చేస్తే ఇక్కడ చూసే రావట్లేదు, అది అందుకనమాట. ఇన్పుట్ లిస్ట్ బ్రౌజర్స్. ఓకేనా? డేటా లిస్ట్ ఐడి ఈక్వల్ టు బ్రౌజర్స్. ఓకేనా? డేటా లిస్ట్ ఏ రాలి, ఇన్పుట్ లిస్ట్ ఏమన్నాయో అవి కలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకు చూపిస్తుంది రన్ చేసినాం. చూడండి. ఓకే, అంతే. సో డేటా లిస్ట్ ఎలిమెంట్ చూస్తాం. నెక్స్ట్ అవుట్పుట్ ఎలిమెంట్ గైస్, ఇది ఒకటి చూస్తే అయిపోయినట్టే. వావ్, ఇక్కడ చూడండి ప్లస్ మైనస్ భలే అవుతుంది. సో అవుట్పుట్, అమ్మో, ఇది మనకి ఇక్కడ జావాస్క్రిప్ట్ ఎలిమెంట్ ఇస్తున్నట్టు ఉన్నాడు. ఓకేనా? ఇన్పుట్ టైపు రేంజ్ అని వస్తే మనకి
ఇది వస్తుంది గైస్ 0 ఇక్కడ చూసారా రేంజ్. ఓకేనా 150. ఓకే సో రేంజ్ అనేస్తే మనకి ఇలాగ మీరు యాడ్ చేసుకోవచ్చు. ఓకేనా ఇన్పుట్ టైప్ రేంజ్ అని రాస్తే చాలు. ఇన్పుట్ టైప్ నెంబర్ అనేస్తే మనకి ఇలా డిస్ప్లే అవుతుంది. ఓకేనా మనం రాసుకుందాం మరి మన దాంట్లో కూడా రేంజ్. ఓకే లెట్స్ గో. ఇక్కడ రాసేద్దాం టెక్స్ట్ ఏరియా ఎస్. సో ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు మనకి ఏం కావాలి అక్కడ రేంజ్ కదా, RANGE రేంజ్. రేంజ్ మనం అక్కడి నుంచి అక్కడ డిస్ప్లే చేయాలి, అక్కడ వాల్యూస్ రాసుకోవచ్చు అనుకుంటాను కదా. సో అది మనం డిస్ప్లే చేయొచ్చు. సో ఇక్కడ చూద్దాం. ఇవ్వండి ఇక్కడ ఇన్పుట్ టైప్ రేంజ్ రాసి వాల్యూ 50 ఇచ్చాడు. ఇక్కడ ఇక్కడ మనకి ఎక్కడి నుంచి వస్తుంది వాల్యూ 50 నుంచి. వాల్యూ 50 నుంచి ఓకే ఇది మనకి జస్ట్ ఇంతే ఉందా. ఓకే మనం చూద్దాం ఇక్కడ రిఫ్రెష్ చేసి సేవ్ చేసామా, సేవ్ రిఫ్రెష్. ఇక్కడ చూడండి కనిపిస్తుంది కదా రేంజ్ యాడ్ అయిపోయింది. సో ఈ విధంగా మనం కూడా యాడ్ చేసుకోవచ్చు ఫామ్స్లో. చాలా సింపుల్ అంతే. ఇన్పుట్ టైప్ ఈక్వల్ రేంజ్, ఇంకోటి ఏంటి ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు నంబరు. నంబర్ అనేస్తే నంబర్స్ వస్తాయి, ఏం లేదు గైస్. ఓకే ఇన్పుట్ టైప్ రేంజ్ ఇచ్చే రేంజ్ వచ్చింది. ఓ బ్రేక్ వేద్దాం. టెక్స్ట్ ఏరియా కూడా ఇక్కడ బ్రేక్ వేయ. ఇక్కడ బ్రేక్. ఓకే డన్. నెక్స్ట్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు రేంజ్ కాకుండా ఇంకోటి ఏంటి రేంజ్, ఇంకోటి నంబర్. ఓకే NUMBR నెంబర్ అనేస్తే నంబర్స్ వస్తాయి అంతే, ఇంకేం లేదు. సో ఇది కూడా మనం సబ్మిట్ చేసింది. బ్రేక్స్ ఉన్నాయి, ఇక్కడ బ్రేక్ వేసేద్దాం. ఓకే రిఫ్రెష్. ఎస్ గైస్ ఒకసారి చూడండి. సో చూసారా ఇది వచ్చింది. ఇక్కడ మనకి నంబర్స్ చూడండి ఇలాగ ఇంక్రిమెంట్ చేసుకోవచ్చు, మన నంబర్ డిక్రిమెంట్ చేసుకోవచ్చు. ఓకేనా అది. సో సింపుల్గా ఈ విధంగా మనం ఫామ్స్ అనేవి ఓకేనా ఫామ్ ఎలిమెంట్స్ని మనం యూజ్ చేస్తుంటాము. నెక్స్ట్ ఈ ఎక్సైజ్తో చేసి ఇక్కడతో స్టాప్ చేద్దాం. ఓకే వాట్ ఈస్ కరెక్ట్ HTML ఎలిమెంట్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్ అండ్ ఆల్సో బై డిఫాల్ట్ టు డ్రా ఏ బార్డర్ అరౌండ్ ఇట్ అంట గైస్. వాట్ ఈస్ ద కరెక్ట్ HTML ఎలిమెంట్ టు గ్రూప్ రిలేటెడ్ డేటా ఇన్ ఏ ఫామ్ గైస్. ఓకేనా దాన్ని ఏం చేస్తా ఫీల్డ్ సెట్ కదా, దాని చుట్టూ బార్డర్ లాగా వచ్చింది అంతేనా. అంతే ఎస్ కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ అలాగే ఇన్ ద ఫామ్ బిలో యాడ్ అన్ ఎంప్టీ డ్రాప్ డౌన్ లిస్ట్ విత్ ద నేమ్ కార్స్. ఓకే ఇక్కడ నేమ్ కార్స్ రావాలంట. సో ఇక్కడ మనకి ఎంప్టీ డ్రాప్ డౌన్ లిస్ట్ కావాలంట. ఓకేనా ఇక్కడ మనకి క్లోజ్ ఇది వచ్చేసరికి ఇన్పుట్. ఓకే ఇక్కడ లిస్ట్కి ఏం వేస్తున్నాం మనం, లిస్ట్ కదా, లిస్ట్ ఐటమ్స్ కదా కావాలి. ఫామ్లోని వాళ్ళకి లిస్ట్ ఐటమ్స్ కావాలి. ఓ బాయ్ ఇక్కడ ఆల్రెడీ లిస్ట్ రాసారా. టైప్ ఇన్పుట్ టైప్ ఈక్వల్ టు ఎంప్టీ డ్రాప్ డౌన్ లిస్ట్ అడుగుతున్నాడు కదా ఇడు. లిస్ట్ ఇలా కావదే.
ఇది అవ్వదు దీనికి ఒకసారి అన్నాను గైస్. సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు కార్స్. ఓకే, కార్సే కదా తీయమన్నాడు. ఓకే, ఆ లిస్ట్కి మనం సెలెక్ట్ రాయాలి కదా. ఎస్, సెలెక్ట్ రాసుకోవాలి గైస్ లిస్ట్కి మనం. ఓకేనా, సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు ఏమేమన్నాడు అక్కడ, కార్స్. ఓకేనా, సెలెక్ట్ నేమ్ ఈక్వల్ టు కార్స్ ఏమన్నాడు. ఇక్కడ సెలెక్ట్ మళ్ళీ క్లోజ్ చేసేయాలి అంతే. ఎంటీ డ్రాప్ డౌన్ లిస్ట్. ఓకే, డన్, సబ్మిట్. ఎస్, సూపర్. నెక్స్ట్ ఇన్ ద ఫామ్ బిలో యాడ్ 2 option element. ఓకేనా, 2 option element to the drop down list. The first option must have the Volvo and second option must have the value Ford. ఓకేనా, సో ఇక్కడ సెలెక్ట్ అయితే ఇస్తారు, నేమ్ ఈక్వల్ టు కార్స్. ఓకే, ఇప్పుడు మనం ఆప్షన్ యాడ్ చేయాలి. ఆప్షన్ అనాలి, ఆప్షన్ స్పేస్, అక్కడ ఏమివ్వాలి, వాల్యూ కదా అడిగాడు. వాల్యూ ఏమిచ్చాడు, వాల్యూ ఈక్వల్ టు వాల్వో. ఫస్ట్ వన్ వాల్వో డిస్ప్లే అవ్వాలి. ఇక్కడ ఆప్షన్ క్లోజ్ చేయాలి. ఆప్షన్, ఇది ఆప్షన్, OPTION ఆప్షన్. ఇంకోటి సెకండ్ది కూడా సేమ్ ఆప్షన్. ఓకేనా, వాల్యూ వచ్చేసరికి యాట్రిబ్యూట్ వాల్యూ ఈక్వల్ టు యాట్రిబ్యూట్ వాల్యూ వచ్చేసరికి ఏమి ఇచ్చాడు, ఫోర్డ్. అంతే, అయిపోయింది. ఇక్కడ ఆప్షన్ క్లోజ్ చేయాలి. ఆప్షన్ అయిపోయి సబ్మిట్ ఆన్సర్. ఎస్, కరెక్ట్ ఆన్సర్ గైస్, అయిపోయింది. నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఇన్ ద ఫామ్ బిలో యాడ్ ఏ టెక్స్ట్ ఏరియా విత్ ద నేమ్ నోట్ అంట. ఓకే, ఇన్ ద ఫామ్ బిలో యాడ్ ఏ టెక్స్ట్ ఏరియా విత్ ద నేమ్ అంట గైస్. ఓకే, ఇక్కడ టెక్స్ట్ ఏరియా ఇవ్వాలి. టెక్స్ట్ ఏరియా ఓకేనా ఇచ్చి నేమ్ ఈక్వల్ టు నోట్ అంట. ఇక్కడ టెక్స్ట్ ఏరియా అయిపోయింది. ఎస్, సూపర్ గైస్. మరి మొత్తానికి మనం నీట్గా చేసాము, మొత్తానికి అయిపోయింది. నెక్స్ట్ గైస్ ఇన్పుట్ టైప్స్ మీరు ఇక్కడ ఇంకా ఉన్నాయి. HTML ఫామ్ ఎలిమెంట్స్ అయినా ఇన్పుట్, లేబుల్స్, ఫీల్డ్ సెట్, ఇవన్నీ ఇప్పుడు మనం చూసారు కదా. బటన్, డేటా లిస్ట్, అవుట్పుట్, డిఫైన్ రిజల్ట్స్, క్యాలిక్యులేషన్. సో ఇవన్నీ మనం తరచూద్దాం. నెక్స్ట్ గైస్ ఇక్కడ నుంచి ఇన్పుట్ టైప్స్. ఇప్పుడు మనం ఇన్పుట్ టైప్స్ ప్రతిదీ కూడా ఇక్కడ మీకు వస్తుంది. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ ఈ చాప్టర్లో ప్రతి ఇన్పుట్ టైపు మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. చాలా రకాల ఇన్పుట్ టైప్స్ అయితే ఉంటాయి. ఆల్రెడీ మీకు టెక్స్ట్, పాస్వర్డ్స్ చాలా వరకు చెప్తాం. ఇది ముందర ఆల్రెడీ కవర్ అయిపోయింది. రేడియో బటన్స్ చూసారా, రేడియో బటన్స్ కానీ ఇవన్నీ అయిపోయింది ఆల్రెడీ. నెక్స్ట్ అలాగే చెక్ బాక్స్ గురించి అయిపోయింది. ఇన్పుట్ టైపు ఓకేనా, ఇన్పుట్ టైప్, కలరు. ఇక్కడ చూడండి కలర్ అంట. ఓర్ నాయన, కలర్ని కూడా మనం నాయన భలే సెలెక్ట్ చేసుకోవచ్చు బ్రో. కలర్ని కూడా భలే సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ ఉంది ఇక్కడ. సబ్మిట్ అయిపోయింది. కలర్ సబ్మిట్ చేస్తే ఇది వచ్చింది కోడ్. సో ఈ విధంగా ఇన్పుట్ టైప్స్ అనేవి మనకి డిఫరెంట్ ఉన్నాయి. ఓకేనా, ఫామ్స్లో. తర్వాత ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, మళ్ళీ ఫామ్ యాట్రిబ్యూట్స్ ఉన్నాయి. ఆల్రెడీ మనం ఇప్పుడు చేసినవే మళ్ళీ వస్తుంటాయి డిఫరెంట్గా. పూర్తి ఎక్స్ప్లెనేషన్ అయితే ఉంటుంది కదా సీట్లకి. ఓకేనా, మరి ఇదైతే ట్యుటోరియల్ ఎక్కువ టైం అయిపోయింది కదా. మరి ఇక్కడ నుంచి నెక్స్ట్ ఇన్పుట్ టైప్స్, ఇన్పుట్ యాట్రిబ్యూట్స్, అలాగే ఫామ్ యాట్రిబ్యూట్స్ నెక్స్ట్ ట్యుటోరియల్లో కవర్ చేద్దాం. మరి గైస్ టైం అయితే అయిపోయింది ఆల్రెడీ. ఇక్కడ 10 నిమిషాలు తక్కువ 2 అయితే అయ్యింది. రాత్రి పడుకోలేదు ఇంకా, నిద్ర అందుకే వచ్చింది మధ్యలో నాకు. ఓకే, సో మరి వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టండి. ఫామ్ గురించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా ఇన్పుట్ టైప్స్ మీకు ఇప్పుడు ఒక్కొక్కటి ఈచ్ అండ్ ఇండివిజువల్గా మళ్ళీ ఎక్స్ప్లెనేషన్తో వస్తాయి గైస్ ఇవి. ఓకేనా, కంగారు పడొద్దు. ఓకేనా, సో మరి ఈ వీడియో చాలా యూస్ఫుల్ గైస్, చాలా మందికి యూజ్ అవుతుంది. మంచి సాఫ్ట్వేర్ జాబ్ ఎవరైనా చేయాలనుకున్న వాళ్ళకి ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా, మరి వాళ్ళకి కూడా షేర్ చేయండి మర్చిపోకుండా. లైక్ కూడా సపోర్ట్ చేయండి. ఇలాంటివి డబ్బులు ఇచ్చి అందరూ నేర్చుకుంటారు మన వాళ్ళ కోసం ఫ్రీగా. ఓకేనా, ఫ్రీగా అయితే మనం చెప్తున్నాం. లెట్స్ గో మరి.